వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరుష్టాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహంగద్యుతిం పారాశర్యమథ సరోజమమలం వ్యాసం స్మరేత్ సిద్ధయే. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. గీతాభాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్రనివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము 3 మరియు 4 శ్లోకాలను అవలోకనం చేస్తూ ఉన్నాము. ఎవరైతే అక్షరమైనటువంటి నన్ను ఉపాసిస్తారో వారు నన్నే పొందుతారు అని భగవంతుడు చెప్పాడు. అక్షరం అంటే నిర్విశేషమైనటువంటి పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మం ఎలా ఉంది అని అంటూ మొత్తము 7 విశేషణాలు చెప్పాడు. అక్షరం, అనిర్దేశ్యం, అవ్యక్తం, సర్వత్రగం, అచింత్యం, కూటస్థం, అచలం, ధ్రువం అని చెప్పి ఆ అక్షరమైనటువంటి పరబ్రహ్మమును తెలుసుకున్నటకు సాధనాలు కూడా చెప్పినాడు ఇక్కడ. సంనియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ సర్వభూత హితే రతాః అని 3 సాధనాలు కూడా చెప్పాడు. అక్షరం అంటే శరము కానిది, నశించనిది, నాశనం లేనటువంటిది అని చెప్పబడింది. నాశనం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి స్వరూప నాశనము, ఒకటి విరూప నాశనము. అంటే ఉదాహరణ చూడండి, ఈ శరీరం ఉన్నదనుకోండి, ఈ శరీరము ప్రారంభం తీరిన తర్వాత మరణిస్తుంది. ఇప్పుడు ఇది నాశనం అయిపోయింది అని చెప్తాము. ఏ విధమైనటువంటి నాశనం అంటే స్వరూపము చేతనే నాశనం అయిపోయింది. ఇంకా ఈ శరీరం యొక్క అవశేషాలు ఏమి ఉండవు. ఇది తీసుకెళ్ళి కాల్ చేస్తారు లేదా పూడ్చిపెడతారు. స్వరూపం చేత నాశనం అయిపోయింది. ఒక్కోసారి ఇదే శరీరము జీవించి ఉన్నప్పుడే తగని రోగం వచ్చిందనుకోండి,
అప్పుడు శరీరం అంతా శుష్కించి జీర్ణమైపోతుంది. అప్పుడు కూడా అంటారు శరీరం నాశనం అయిపోయింది అంటారు. అంటే పూర్తిగా చనిపోలేదు, ఉంది శరీరము, కానీ శుష్కించిపోయింది, జీర్ణమైపోయింది. దీన్ని కూడా నాశనం అంటారు. ఇది ఎటువంటి నాశనం అంటే స్వరూప నాశనం. అంటే శరీరం యొక్క స్థితి ఉంది, కానీ శుష్కించిపోయినందువల్ల నాశనం అయిపోయింది అని చెప్తాం. ఈ రెండు ప్రకారాల నాశనము ఆత్మకు లేదు. ఎందుకోనంటే అది నిత్యం ఉన్నది, అక్షరం ఉన్నది. అందువల్ల అక్షరం అంటే నిర్విశేషమైనటువంటి పరబ్రహ్మము. అది ఇంకెలా ఉంది అనంటే అనిర్దేశ్యం. దాన్ని ఇదమిత్తమునంటూ నిర్దేశించి చెప్పడానికి రాదు. ఎందుకోనంటే ఏది వ్యక్తమైన పదార్థం ఉంటుందో దాన్ని ఇది ఇలా ఉంది అలా ఉంది అని చెప్పడానికి వస్తుంది. ఒక ఘటం ఉంది, అది వ్యక్త పదార్థం ఉంది, ఇది నల్ల రంగుది ఉన్నది, పొడుగు ఉన్నది, పొట్టి ఉన్నది, దొడ్డు ఉన్నది, సన్నం ఉన్నది అని చెప్పడానికి వస్తుంది. అది ప్రత్యక్షాది ప్రమాణాల చేత తెలియబడుతుంది కాబట్టి. కానీ పరమాత్మ ప్రత్యక్షాది ప్రమాణాల చేత అది తెలియబడేది కాదు. ప్రత్యక్ష ప్రమాణాలు మనకు 5 ఉన్నాయి. శ్రోత్రము, త్వక్, చక్షు, జిహ్వ, గ్రహణ. ఈ 5 జ్ఞానేంద్రియాలే ప్రత్యక్ష ప్రమాణాలు. ఆత్మ ఈ ప్రత్యక్ష ప్రమాణాల చేత తెలియబడేది కాదు. ఎందుకు? ఈ ప్రత్యక్ష ప్రమాణాలు ఎక్కడ ప్రవృత్తి అవుతాయి? శబ్దము ఉంటే వినడానికి చెవి అనేటువంటి శ్రవణేంద్రియం ప్రవృత్తం అవుతుంది. స్పర్శము ఉంటే మృదు స్పర్శ, కఠిన స్పర్శ, శీత స్పర్శ, ఉష్ణ స్పర్శ, వీటిని గ్రహించడానికి మన త్వచేంద్రియం, చర్మం, ఇది ప్రవృత్తం అవుతుంది. కానీ ఆత్మయందు శబ్దము లేదు, స్పర్శము. మరి రూపం ఉంటే ఎదురుగా ఒక వస్తువు ఉంది, అది పొడుగు, పొట్టి, దొడ్డు, సన్నము, ఎర్రగా, కర్రెగా, ఇట్లా ఏదైనా ఒక ఆకారం అనేది ఉంటే, రూపం అనేది ఉంటే నేత్రము దాన్ని తెలుసుకోగలరు. కానీ ఆత్మయందు రూపం లేదు, మరియు రసము లేదు, గంధము లేదు. అశబ్దం అస్పర్శమ రూపం అవ్యయం తథారసం నిత్యం అగంధవచ్చయత్ అనంటూ కఠోపనిషత్తు చెప్తున్నందువలన ఈ ప్రత్యక్షాది ప్రమాణాలు ప్రవృత్తి కావాలంటే అక్కడ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు ఆత్మయందు లేవు. కాబట్టి ఈ ప్రత్యక్షాది ప్రమాణాలు అక్కడ ప్రవృత్తము కావు. అంటే నేత్రాది ఇంద్రియాలకు అది తెలియబడదు. లేదా అనుమాన ప్రమాణం కూడా ఒకటి ఉంటుంది. అనుమానం చేసి తెలుసుకుంటాం వస్తువును. ఏ విధంగా? ఒక వ్యక్తి కోసం మనం ఒకరింటికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఆ ఇంటి ముందు పాదరక్షలు కనుక ఉన్నట్లయితే మనం ఏమనుకుంటాం? ఓ, వ్యక్తి ఉన్నాడు అని అనుకుంటాం. పాదరక్షలు కనపడుతున్నాయి, అక్కడ చిన్న ఉన్నది. మనం ఏ పనికైతే వచ్చామో, ఏ వ్యక్తి గురించి అయితే వచ్చామో అతడు ఉన్నాడు అని మనం వస్తూ ఉండగానే తెలుసుకుంటాం. ఆ చిన్న ఉన్నది అక్కడ, పాదరక్షలు అని చిన్న ఉంది. లేదా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం అనుకోండి, చేస్తూ ఉన్నప్పుడు అల్లంత దూరాన ఒక జెండా కనపడుతుంది. జెండా ఇట్లా గాలిలో ఎగురుతుంది, జెండా మాత్రం కనపడుతుంది. కింద ఏమున్నది తెలుస్తలేదు. మనం దాని కింద జెండా మాత్రమే కనపడుతుంది, కింద ఏమున్నది తెలుస్తలేదు. అప్పుడు మనం ఏమని గమనిస్తాం? అక్కడ ఏదో ఒక దేవాలయము లేదా ఒక మఠము ఉన్నదని మనం అనుమానం చేస్తాం. ప్రత్యక్షంగా ఆ మఠము, దేవాలయం మనకు కనపడతలేదు, కానీ ఆ జెండాను చూసి అనుమానం చేస్తున్నాం. ఇక్కడ ఒక దేవాలయమైనా ఉంటుంది, లేదా ఒక మఠము, ఆశ్రమమైనా ఉంటుంది అని అనుమానం చేస్తున్నాం. ఈ విధంగా అనుమానం చేయడానికి అక్కడ ఏమైంది? ఒక లింగం, ఒక చిహ్నం కనపడింది అక్కడ. ఏమి? జెండా. అట్లా పరమాత్మను తెలుసుకోవడానికి చిహ్నాలు ఏమున్నాయి? నైవచతస్య లింగం. దానికి లింగం అనేది, చిహ్నం అనేది లేదు. అందువల్ల అనుమానం చేత కూడా ఆత్మను తెలుసుకోవడానికి రాదు. కొన్ని సాదృశ్యం చెప్పి ఉపమాన ప్రమాణం చేత తెలుసుకుందామా అంటే సాదృశ్యం అనేది లేదు. ఒక ఆయన నగరస్థ పురుషుడు, అంటే సిటీలో ఉండేటువంటి వాడు, విన్నాడు అడవుల్లో గవయ పశువు అనేది ఒకటి ఉంటుందట అని విన్నాడు అంతే, కానీ ప్రత్యక్షంగా చూడలేదు. అతడు ఏదో నిమిత్తం చేత అరణ్యంలోకి వెళ్ళాడు. అప్పుడు ఆరణ్యక పురుషులు కనపడ్డారు. ఏమయ్యా, ఈ అడవుల్లో గవయ పశువు ఉంటుందంట, ఎలా ఉంటుంది అని అడిగినాడు. అడిగితే ఆ ఆరణ్యక పురుషుడు అన్నాడు, గో సదృశో గవయ. ఆవు ఎలా ఉంటుందో గవయ పశువు అలాగే ఉంటుంది అని ఆవును దృష్టాంతంగా చెప్పి ఆ గవ పశువును చెప్పినాడు. ఇంకా చూడలే, కానీ ఇట్లా ఉంటుంది అని తెలుసుకున్నాడు అంతే. అయితే అతడు అడవిలోకి వెళ్ళాడు కాబట్టి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండగా ఒక పశువు కనిపించింది. అది ఆవులాగానే ఉంది.
ఉంది. అప్పుడు దాన్ని చూడగానే ఆ ఆరణ్యక పురుషుడు చెప్పినటువంటి వచనము స్మృతికి వచ్చింది. ఓ ఆవులాగా ఉండేది ఏదో అది గవయ పశువు అని ఆ వాక్యం స్మరణకు వచ్చి ఇప్పుడు ఇది గో సదృశ్యం ఉన్నది, ఆవులాగానే ఉన్నది కాబట్టి ఇది గవయ పశువే అని నిశ్చయం చేసుకుంటాడు. అంటే ఉపమాన ప్రమాణము, ఉపమానం అంటే దృష్టాంతం. దృష్టాంతం ఇచ్చి చెప్పడానికి ఆత్మయందు దానికి సరిపడేటువంటి దృష్టాంతం ఏమున్నది? ఆత్మకు సరిపడేటువంటి దృష్టాంతము ఏది లేదు. నత్వత్ సమోస్త్యభ్యధికక్కుతు అని అంటూ 11వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు. నీతో సమానమైనటువంటిదే లేదన్నప్పుడు ఇంకా అధికమైనది ఏముంటుంది? అంటే సమాన వస్తువు అంటే సాదృశ్య వస్తువు అంటే ఉపమానం ఇవ్వడానికి మరొక వస్తువు పరమాత్మకు లేదు. నిర్వికల్పమనంతంచ హేతు దృష్టాంత వర్జితం అప్రమేయ మన్నాదించ యజ్ఞాత్వ ముచ్చతే బుధైహి అని అంటూ అమృత బుంది ఉపనిషత్తు చెప్తూ ఉంది. ఆత్మ ఎలా ఉంది అని అంటే నిర్వికల్పమున్నది, అనంతమున్నది, మరియు హేతు దృష్టాంత వర్జితం అని చెప్పింది. హేతువు లేదు, లింగం లేదు, అంటే అది అనుమాన ప్రమాణానికి విషయం కాదు. మరి దృష్టాంత వర్జితం అని చెప్పినప్పుడు దానికి సాదృశ్యం అనేటువంటిది ఒకటి లేదు ఆత్మకు. అయితే ఆత్మకు ఆకాశంతో సాదృశ్యాన్ని పోల్చి చెప్తారు. ఇక్కడే 13వ అధ్యాయంలో చివరిలో చెప్తాడు భగవంతుడు. యథా సర్వగతం సూక్ష్మాద ఆకాశం నోపలిప్యతే సర్వత్ర అవస్థితో దేహే తథాత్మ నోపలిప్యతే అంటూ ఆత్మ అసంగము, నిర్లేపము, వ్యాపకము ఉన్నదని చెప్పడానికి ఆకాశ దృష్టాంతం ఇచ్చినాడు భగవంతుడు ఇక్కడ. కానీ వాస్తవంగా ఆ ఆకాశము కూడా ఆత్మకు సరి అయిన దృష్టాంతం కాదు. ఎందుకనంటే ఆకాశము ఉత్పన్నమైంది, నాశనమవుతుంది, దృశ్యం ఉన్నది, మనసు చేత తెలుసుకుంటున్నాం. కంటికి కనపడకున్నా ఆకాశము మనసు చేత తెలుసుకోగలుగుతున్నాం. కానీ ఆత్మను అది ఉత్పన్నం కాలేదు, నాశనం కాలేదు, అది మనసుకు కూడా తెలియబడేది కాదు. అందువల్ల ఆకాశ దృష్టాంతం కూడా చెప్పడానికి రాదు. కానీ మందాధికారులు ఉంటారు, కొంతమంది కనిష్టాధికారులు ఉంటారు. మందాధికారుల కోసము ఏదో కొద్దిగా తెలుస్తుందని చెప్పి ఆకాశ దృష్టాంతం చెప్పడం జరిగింది, కానీ అది సరి అయిన దృష్టాంతం కాదు. అందువల్ల హేతు దృష్టాంత వర్జితం, ఆత్మకు సరిపడేటువంటి సాదృశ్యము దృష్టాంతం మరొకటి లేదు కాబట్టి ఉపమాన ప్రమాణం కూడా అక్కడ ప్రవృత్తం కాదు. ఇక అర్థాపత్తి ప్రమాణము అంటే ఒకదాన్ని చూసి మరొక దాన్ని కల్పన చేయడం. ఏ విధంగా? ఒక వ్యక్తి ఉన్నాడు, లావుగా ఉన్నాడు, దినం పూట భోజనం చేయడు. మరి భోజనం చేయకపోతే లావుగా ఉండేది సంభవిస్తుందా? స్థూలంగా ఉన్నాడు, మంచిగా యాక్టివ్గా ఉన్నాడు, అన్ని పనులు చేసుకుంటున్నాడు. మరి భోజనం చేయకపోతే ఆ విధంగా ఉండగలడా? కానీ దినం పూటనైతే భోజనం చేస్తలేడు. మరి ఏమని కల్పన చేయాలి మనము? దినం పూట భోజనం చేయకున్నా కూడా రాత్రిపూట భోజనం చేసి ఉంటాడు. ఎందుకంటే కొంతమంది మహమ్మదీయులు రంజాన్ పండుగ ఒక నెల రోజులు వాళ్ళు దినం పూట భోజనం చేయరు. సూర్యోదయం అయిందంటే వాళ్ళు భోజనం చేయరు. ఇక అలా సూర్యాస్తమయం అయ్యే దగ్గర సూర్యాస్తమయం అయిందంటే వెంటనే వంటలు చేసుకుంటారు, గబా తింటారు, పడుకుంటారు. మళ్ళీ తొందరగా లేచి సూర్యోదయం కాకపూర్వమే వంటలన్నీ పూర్తి చేసి భోజనం కూడా చేసి తయారుంటారు. సూర్యోదయం అయిందంటే ఇక భోజనం చేయరు. మరి అట్లాంటి వాళ్ళు యాక్టివ్గా వాళ్ళ దినం పూట పనులు చేసుకుంటున్నారు. మరి పూర్వం ఎట్లా ఉండరు అట్లే ఉన్నారు, బక్క జిక్కలే అట్లే ఉంటున్నారు. మరి దినపూటనైతే భోజనం చేస్తలేరు కదా. అప్పుడు మనం ఏం చేయాలి? రాత్రిపూట భోజనం చేస్తాడు అని కల్పన చేయాలి. అంటే ఈ ఎదురుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క స్థూలతను చూసి మనము ఈ స్థూలత భోజనం లేకపోతే సంభవించదు అని కల్పన చేస్తున్నాం, రాత్రి భోజన కల్పన. ఆ విధంగా భగవంతుణ్ణి కల్పన చేయడానికి ఏ విధమైనటువంటి ఒక అర్థాపత్తి ప్రమాణం అంటూ లేదు. ఇది చూసి ఆ పరమాత్మను కల్పన చేయడానికి అటువంటి అర్థాపత్తి ప్రమాణం ఏమీ లేదు. ఎందుకంటే ఉన్నదే ఒక వస్తువు. మరొక దాన్ని చూసి ఆత్మను కల్పన చేయాలంటే మరొక వస్తువు లేనే లేదు. ఎలా కల్పన చేస్తావు? ఈ విధంగా ఇక అనుపలబ్ధి ప్రమాణం అనేది ఒకటి ఉంటుంది. అంటే అది అభావాన్ని నిశ్చయం చేస్తుంది. భూతలే ఘటో నాస్తి, ఈ భూతలం నందు ఇక్కడ ఎదురుగా ఈ భూమి యందు ఘటము లేదు అని మనం చెప్తున్నాం. ఎలా చెప్పగలుగుతున్నాము? ఇది ఘటః స్యాత్ తర్హి ఉపలభ్యత. ఒకవేళ ఘటం కనుక ఉన్నట్లయితే అది ప్రతీతి అవుతుండే, ప్రతీతి అయితలేదంటే అది లేదు, అభావ నిశ్చయం అవుతుందన్నమాట అక్కడ. అయితే ఆత్మను ఆ విధంగా అనుపలబ్ధి ప్రమాణం చేత నిర్ణయం చేయడానికి రాదు. ఎందుకు? ఆత్మ అభావ రూపం కాదు, అది భావరూపం ఉన్నది. అస్థిత్యేవోపలబ్ధవ్య అని అంటూ కఠోపనిషత్తు చెప్తుంది. ఆత్మ భావరూపం ఉన్నది.
అందువల్ల ప్రత్యక్షం చేత కానీ, అనుమానం చేత కానీ, ఉపమానం చేత కానీ, శబ్దం చేత కానీ, అర్థాపత్తి చేత కానీ, అనుపలబ్ధి చేత కానీ 6 ప్రమాణాల చేత కూడా ఆత్మ తెలియబడదు. కాబట్టి అది అప్రమేయము, అనిర్దేశ్యము అని ఈ విధంగా శాస్త్రీయ చింతన ఉంటుందన్నమాట. కొంచెం సూక్ష్మం ఉంటుంది విషయము. దీన్ని తెలుసుకోవడానికి కొద్దిగా వేదాంతాన్ని అధ్యయనం చేసినటువంటి సంస్కారం ఉంటేనే కానీ ఇటువంటి విషయాలు తెలుస్తాయి. కానీ మరి భగవంతుడు చెప్పాడు, మరి తెలుసుకోకుండా తప్పదు, తెలుసుకోవాల్సి వస్తుంది. ఇక అది శబ్దానికి కూడా విషయం కాదు. శబ్దం చేత ఏ విధంగా ఇది ఘటము, ఇది పటము అని మనం చెప్తాము. లేదా ఎదురుగా లేకున్నా కానీ శబ్దం చేత వస్తు జ్ఞానం అవుతుంది మనకు. ఒక ఆయన గృహస్థుడు ఉన్నాడు. అతని యొక్క భార్య పురిటి కోసమని తల్లిగారింటికి పోయింది. అక్కడ కొద్ది రోజుల తర్వాత ఆమె చక్కటి శిశువుకు జన్మనిచ్చింది. ఒక కొడుకు జన్మించాడు. అప్పుడు ఇతని యొక్క అత్తగారు వాళ్ళ మామ ఏం చేశాడు అని అంటే, ఆ అల్లుడి గారికి కబురంపాలే అతని కుమారుడు జన్మించండు అని ఒక మనిషిని ఇచ్చి పంపి కొడుకు జన్మించాడు అని చెప్పి పంపించాడు. ఆ మనిషి వచ్చాడు. ఇతని దగ్గరకు వచ్చి, అయ్యా పుత్రస్తే జాతః, అయ్యా నీకు కుమారుడు జన్మించాడు అని ఆ శబ్ద ప్రయోగం చేసేసరికి ఇతనికి నాకు కుమారుడు జన్మించాడు అనే జ్ఞానం అయిందా లేదా? కొడుకు ఎదురుగా లేడు, కానీ ఆ శబ్దం చేత ఇతనికి జ్ఞానం అయింది. అట్లా పరమాత్మ శబ్దం చేత తెలియబడేవాడు కాదు. అక్కడ శబ్దం యొక్క ప్రవృత్తే లేదు. నేను చెప్పుకున్నాం, నామము, రూపము, జాతి, గుణము, క్రియ, సంబంధము ఇవి ఉంటే అక్కడ శబ్దం యొక్క ప్రవృత్తి అవుతుంది, లేకపోతే కాదు. అయితే మరి ఉపనిషత్తుల్లో చెప్పింది ఉన్నది కదా, తంతో ఔపనిషదం పురుషం పృచ్ఛామి అంటే ఉపనిషత్ గమ్యమైనటువంటి పురుషుని గురించి అడుగుతున్నాను అని అంటూ చాందోగ్య ఉపనిషత్తులో వస్తుంది ప్రశ్న. అంటే ఉపనిషత్తుల ద్వారా ఆత్మ తెలియబడుతుంది అని అక్కడ మనకు అవగతం అవుతుంది. మరి ఇక్కడ భగవంతుడు కూడా 15వ అధ్యాయంలో చెప్తాడు, వేదైష్ట సర్వై అహమేవ వేద్య అంటాడు. సకల వేదముల చేత తెలియదగినటువంటి వస్తువు నేనే అంటాడు. అంటే పరమాత్మ వేదముల చేత తెలియబడుతున్నాడు అనేది తెలుస్తుంది మనకు. వేదం ఏమిటి? ఒక శబ్ద రాశి. అది వేదం అంటే ఒక గ్రంథం కాదు, ఒక శబ్ద రాశి ఉన్నది. అంటే శబ్దానికి విషయం అవుతుంది, శబ్దం చేత తెలియబడుతుంది ఆత్మ అని మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి. మరి శబ్దానికి తెలియబడదు అని మీరు ఎలా చెప్తున్నారు అని ఒకవేళ మీరు శంక చేయవచ్చు. అయితే శబ్దము సాక్షాత్తుగా ఇదమిత్తం అని అంటూ శృంగగ్రాహక న్యాయం చేత కొమ్ము పట్టుకొని ఆవును చూపెట్టినట్టుగా అది చూపెట్టడానికి రాదు. మరి శబ్దం ఏ విధంగా ఆత్మను తెలియజేస్తుంది అని అంటే, ఆత్మయందు ఆరోపితమైనటువంటి దేహాదిక ప్రపంచాన్ని నిషేధం చేస్తూ ఆత్మను తెలియజేస్తుంది, సాక్షాత్తుగా కాదు. నేతి నేతి అతః అన్యదార్థం నేహ నానాస్తి కించన అని మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి. నా ఇతి నా ఇతి, ఇది కాదు ఇది కాదు అని ఈ దేహాన్ని మరి ప్రపంచాన్ని అంతటిని కూడా నిషేధం చేస్తుంది. 2 సార్లు చెప్పింది నేతి నేతి. నేతి అంటే నేతి పొట్టు అనుకోకుండా, నా ఇతి నేతి గుణసంధి అయింది అక్కడ. ఇది కాదు ఇది కాదు అంటే ఈ స్థూల శరీరం ఆత్మ కాదు, సూక్ష్మ శరీరం ఆత్మ కాదు, స్థూల ప్రపంచం ఆత్మ కాదు, సూక్ష్మ ప్రపంచం ఆత్మ కాదు అని నేతి నేతి అని ఈ ఆత్మయందు ఆరోపితమైనటువంటి దేహాదిక ప్రపంచాన్ని నిషేధం చేసింది. ఇక నిషేధం చేసిన తర్వాత ఇక మిగిలింది ఏదో అది ఆత్మ అని తెలుసుకోను అంతే. కానీ ఆత్మను ఇది అని అంటూ చెప్పలే. ఇప్పుడు ఒక చెత్త కుండీ ఉన్నదనుకో, ఆ సిమెంట్తో ఒక కుండీ ఉంటుంది కదా, అక్కడక్కడ బజార్లలో పెడతారు చెత్త కుండీ. అందులో ఎవడో ఒక దొంగ వాడు దొంగిలించుండు, రత్నాన్ని దొంగిలించాడు. రత్నాన్ని దొంగిలించి వాడు పారిపోతుంటే వాని అంట మనుషులు, ఆ ఇంటి వాళ్ళు, యజమాని వాళ్ళు వీళ్ళు అందరూ వాని వెంట పడ్డారు. అప్పుడు వాడు ఎటు పాలు పోక ఆ రత్నాన్ని ఆ చెత్త కుండీలో వేసి ఆ చెత్త అంతా మీద వేసినాడు. వాడు పరుగు తీసి అంతా తప్పించుకున్నాడు. అప్పుడు ఆ వెనుక అతన్ని వెంబడించే వాళ్ళు చూశారు. వాడు ఆ చెత్త కుండీ దగ్గర ఇట్లా వంగినాడు, ఏదో చేసాడని చూశారు. వాడైతే పారిపోయాడు. కానీ వాడు ఇక్కడ ఎందుకు వంగిండు అని వాళ్ళు ఆ మీద ఉన్నటువంటి చెత్తనంతా కూడా తీసేస్తే ఇప్పుడు ఆ రత్నం ఏమైంది? ప్రకటమైంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? మీద కప్పుగా ఉన్నటువంటి ఆ రత్నాన్ని కనపడకుండా చేసినటువంటి ఆ చెత్త చెదారాన్ని మాత్రం తీశారు. రత్నాన్ని ఇప్పుడు కొత్తగా పొందింది లేదు, అది మొదలే ఉంది అక్కడ. అదేవిధంగా వ్యవసాయదారులు పూర్వకాలంలో బావులు తవ్వేవారు కదా, పంట చేళ్లకు నీళ్లు పంపించడానికి.
నీటి సరఫరా కోసము బావులు తవ్వేవారు. ఇప్పుడు బావులు తవ్వి ఏం చేస్తారు, వాళ్ళు నీటిని తీస్తారు. ఇప్పుడు ఆ నీటిని వాళ్ళు కొత్తగా సృష్టించారా, మొదలే భూమిలో ఉంది నీరు. మరి వీళ్ళు ఏం చేశారు, పైన ఉన్నటువంటి ఏదైతే ఆవరణ భూభాగం ఉన్నదో మట్టి, ఆ మట్టిని తీశారు అంతే, నీటిని ఉత్పన్నం చేయలే, అది మొదలే ఉంది అక్కడ. అట్లా మనలో ఉన్నటువంటి ఈ దేహాదిక ప్రపంచము, ఇది అధ్యాస ఏదైతే ఉందో ఇదంతా మన స్వరూపం కాదు. దీనికి అధిష్టానమై ఏ చైతన్యం ఉన్నదో, సాక్షి ఉన్నదో అది మన స్వరూపం. అయితే దాన్ని తెలియజేయడానికి శాస్త్రం ఏం చేసింది అని అంటే, నా ఇతి ఇది కాదు, ఇది కాదు, స్థూల శరీరం నువ్వు కాదు, సూక్ష్మ శరీరం నువ్వు కాదు, స్థూల శరీరంలో 25 తత్వాలు ఉన్నాయి, ఆ 25 తత్వాలు కూడా నీవు కాదు, నీది కాదు అన్నిటినీ నిషేధం చేసింది. చివరికి అన్నిటిని నిషేధం చేసిన తర్వాత ఇంకా మిగిలింది ఏది, ఆత్మనే. దాన్ని మళ్ళీ చెప్పేది ఉండదు శబ్దం చేత. ఏదైతే చెత్త చెదారం లాగా మనకు ఆరోపితమైనటువంటి దేహాదిక ప్రపంచం ఉండేనో దాన్ని కాదు అని చెప్పింది అంతే. కానీ ఆత్మను చెప్పలే, ఇగో ఇది ఆత్మ అని చెప్పలే. మిగిలింది అది ఆత్మనే ఉన్నది తెలుసుకో అంతే. అలా దీపావళి పండుగకు, దసరా పండుగకు ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా బయట పెడతారు. బయట పెట్టి సున్నం వేయడమో లేదా రంగులు వేయడమో ఏదో చేస్తారు, ఇల్లు శుభ్రం చేసుకుంటారు. అయితే అన్నిటిని ఒక్కొక్క దాన్ని బయట పెడుతున్నారు, అన్నీ బయట పెడుతున్నారు. బయట పెట్టగా ఇక ఇంట్లో ఏ వస్తువు లేదు. ఆ బయట ఉండి ఆ వస్తువులను తీసుకునేవాడు లోన ఉన్నవాడిని అడుగుతాడు, ఏమయ్యా ఇంకేమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు అంటాడు. ఏమీ లేవు అనేటోడు ఉన్నాడా లేదా, వాడు ఉన్నాడా లేదా, ఏమీ లేవు అనేటోడు ఉన్నాడు వాడు. అట్లా ఇక్కడ కూడా ఈ స్థూల శరీరంలో 25 తత్వాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఇది కాదు అని వాటిని నిషేధం చేస్తున్నాడు. సూక్ష్మ శరీరంలో కూడా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, ఈ 17 తత్వాలను ఇది నువ్వు కాదు, నీది కాదు అని అన్నిటినీ నిషేధం చేస్తే ఇక వాటి అన్నిటికీ నిషేధం చేయగా నిషేధానికి అవధి రూపంలో ఏదైతే ఉందో అదే ఆత్మ కదా. నిషేధం చేయాలంటే దానికి ఒక అవధి అనేది ఉండాలి. అదెవరు, ఆత్మ. ఈ ప్రకారంగా శబ్దము అనాత్మైనటువంటి ఏదైతే జడవర్గం ఉన్నదో దాన్ని నిషేధం చేసింది, అంతేగాని ఆత్మను ఇదమిత్తమనంటూ ఇగో ఇది ఆత్మ అనంటూ చెప్పలే. మరి ఇప్పుడు ఆత్మ చెప్పినట్ట, అది శబ్దం చెప్పినట్ట, ఆత్మను చూపెట్టినట్ట అంటే చూపెట్టలే, కానీ తెలిసింది. రామచంద్రుడు, సీతమ్మవారు, లక్ష్మణుడు ఈ ముగ్గురు వనవాసంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ ఆశ్రమవాసులు స్త్రీలు ఎంతోమంది ఉన్నారు, పురుషులు ఉన్నారు, బ్రహ్మచారులు, స్త్రీలు కూడా ఉన్నారు. అయితే ఎవరైనా కొత్త వ్యక్తి కనపడినా, కొత్త వస్తువు కనపడినా స్త్రీలకు కుతూహలం ఎక్కువ కదా. ఎవరు వాళ్ళు, ఏం వస్తువు తెలుసుకోవాలి అని కుతూహలం ఉంటుంది స్త్రీలకు. అప్పుడు ఆ ఆశ్రమ వాసులు, ఆ స్త్రీలు అందరు కూడి ఆ సీతమ్మ వారి దగ్గరికి వచ్చారు. వచ్చి అక్కడ ఇద్దరు కనపడుతున్నారు పురుషులు. అందులో ఎవరు సీతమ్మ వారి యొక్క భర్త తెలుసుకోవాలని వాళ్లకు జిజ్ఞాస కలిగింది. అప్పుడు చెప్పమంటే చెప్తుందా ఆ సీతమ్మ, ఈయన నా మొగుడని చెప్తుందా? చెప్పదు. ఎందుకంటే సభ్య కుటుంబంలో జన్మించినటువంటి ఆమె, సంప్రదాయ మంచిగా ఆచారాలు విచారాలు కలిగినటువంటి జనక మహారాజు యొక్క కూతురు, జ్ఞాని, అటువంటి వాని యొక్క కూతురు కాబట్టి ఆమె సామాన్యుల వల్లే ఇగో ఇతడు నా భర్త అని చెప్పలే. ఆమె మౌనంగా ఉండిపోయింది. అప్పుడు ఆ స్త్రీలకు కుతూహలము అది పట్టలేకుండా ఉన్నది, తెలుసుకోవాలి ఎవరో ఆ సీతమ్మ వారి యొక్క భర్త ఎవరు తెలుసుకోవాలని వాళ్ళు ఉత్సాహంతో ఉన్నారు. ఈమె మౌనంగా ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆమెను ఇట్లా తట్టి వాళ్ళ ఏళ్ళతోనే అటువైపు చూపెట్టారు, ఆ లక్ష్మణుని వైపు చూపెట్టారు. లక్ష్మణుని వైపు చూపెట్టి అతడా నీ భర్త అంటే ఆమె అడ్డంగా తలకాయ ఊపింది. అంటే అతడు కాదు అని చెప్పి, అతడు కాదని చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్పకుండానే మొగన్ని చెప్పినట్లు అయిందా లేదా? ఇక మిగిలిన వాళ్ళు ఎవరు? రాముడు, ఇద్దరు ఉన్నారు అక్కడ. ఒకరిని కాదని చెప్పింది, ఒకరిని కాదని చెప్పిన తర్వాత ఇంకొకరు ఉంటారే కదా, వాళ్ళు ఎవరు? ఆమె భర్తనే కదా. తెలిసిందా లేదా? ఇప్పుడు మళ్ళీ ఇతడు నా భర్త అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇతడు కాదన్నప్పుడు అతడు భర్త అని చెప్పినట్లే అయింది. అట్లా మనకు వేదం కూడా ఈ అనాత్మ పదార్థాలు ఏవైతే ఉన్నాయో దేహాది సంఘాతం, ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు అని అన్నిటిని నిషేధం చేయగా నిషేధ అవధి ఏదైతే ఉందో, ఏది నిషేధం చేయకుండా ఉన్నదో, నిషేధానికి యోగ్యం కాదో
అధిష్టానభూతమైనటువంటి ఆధారభూతమైనటువంటి ఆ చైతన్యం, అదే సాక్షి, అదే బ్రహ్మము, అదే ఆత్మ అని అర్థతః మనకు సిద్ధమవుతుంది. అందుకని శబ్దం చేత చెప్పడానికి రాదు. అయినా కానీ నిషేధముఖంగా శబ్దము మనకు చెప్పింది, కానీ సాక్షాత్తుగా చెప్పలేదు. అందుకని శబ్ద ప్రమాణం చేత కూడా ఆత్మ తెలియబడేది కాదు. అందుకని 6 ప్రమాణాల చేత ఆత్మ తెలియబడదు కాబట్టి దానికి అప్రమేయం అన్నాం. అంతవంత ఇమే దేహా నిత్యస్వక్త శరీరిణ అనాశునో అప్రమేయస్య అని చెప్పినాడు భగవంతుడు 2వ అధ్యాయంలో 19వ శ్లోకంలో. కాబట్టి అప్రమేయం ఉన్నది ఆత్మ. అందుకే దానికి అనిర్దేశం, అవ్యక్తం అని చెప్పవలసి వచ్చింది. మరి ఇంకెట్లా ఉంది అంటే సర్వత్రగం, అంటే సర్వత్ర వ్యాపించి ఉంది. ఎక్కడ కూడా ఆత్మ యొక్క అభావం అనేది లేదు. ఏ వస్తువులో కానీ ఏ వ్యక్తిలో కానీ ఎక్కడ కూడా ఆత్మ లేదు అనేది లేదు. అంటే అంతటా కూడా నిండి నిభిడీకృతమై అణువులో కూడా వ్యాపించి ఉంది ఆత్మ. ఎందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రని వింటే కదా ప్రహ్లాదుడు చెప్పాడు మనకు. అది ఇందుగలడు అందు లేడని సందేహం వలదు. పరమాత్మ ఇక్కడ ఉన్నాడా ఇక్కడ లేడా అనేటువంటి సందేహము లేదు. అణువులో ప్రతి చోట ఉన్నాడు, ప్రతి వస్తువులో ఉన్నాడు, అన్ని దేశాల్లో ఉన్నాడు, అన్ని కాలాల్లో ఉన్నాడు, అన్ని వస్తువుల్లో ఉన్నాడు. దేశకాల వస్తు పరిచ్ఛేద రహితమైనటువంటిది ఆత్మ. అందుకే దానికి అనంతం అంటాము. అనంతం అంటే దేశకాల వస్తు పరిచ్ఛేద రహితము అని చెప్పినట్లయింది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనంటూ తైత్తరీయోపనిషత్తు కూడా చెప్తుంది. కాబట్టి సర్వత్రగం, అంతటా ఆకాశం వలె ఉంది. ఆకాశం వలె, ఆకాశం ఆత్మ కాదు, ఆకాశం వలె అంటే అంతటా ఉంది అని ఆకాశాన్ని మందాధికారి కోసం దృష్టాంతంగా చెప్పాల్సి వచ్చింది. తర్వాత అచింత్యం అంటే చింతనకు విషయం కాదు. చింతన దేంతో చేస్తాం మనము? మనసుతో చేస్తాం. అది మనసుకు విషయం కాదు, మనసుకు తెలియబడేది కాదు. యద్ వాచానభ్యుదితం ఏన వాగభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ది నేదం ఏదం ఉపాసతే యన్ మనసా నమనుతం ఏనాహుర్మనో మతం తదేవ బ్రహ్మత్వం విద్ది నేదం ఏదిదం ఉపాసతే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని అంటూ బుద్ధికి విషయం కాదు, బుద్ధి చేత తెలియబడేది కాదు ఆత్మ అని చెప్పబడింది. అయితే మరికొన్ని చోట్ల మనసైవాన్ ద్రష్టవ్యం దృశ్యతే త్వగ్రయా బుద్ధియా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అని అంటూ మనసు చేత తెలుసుకోవచ్చు అని కూడా ఒక చోట చెప్పింది ఉన్నది. మరి అది నిజమా ఇది నిజమా? మనసుకు తెలియబడదని ఒక చోట చెప్పింది ఉన్నది, మనసుకు తెలియబడుతుందని మరొక చోట చెప్పింది ఉన్నది. మరి అది నిజమా ఇది నిజమా? అది రెండింటిని కూడా శృతే చెప్తుంది, శృతి మాత చెప్తుంది, వేదమే చెప్తుంది. ఆ వేదమైతే ఈశ్వరవాణి ఉన్నది. ఈశ్వరుడైతే అబద్ధమాడాడు. మనుషుల్లాగా అబద్ధం ఆడతాడా ఈశ్వరుడు కూడా? ఆయన కూడా అబద్ధం ఆడితే ఇక మనకు ఆయనకు తేడా ఉన్నది. మరి అదైతే సత్యవాణి ఉన్నది. మరి ఏది నిజం? ఒకసారి అది చెప్తున్నాడు, ఒకసారి ఇది చెప్తున్నాడు. అంటే రెండూ నిజమే. ఎట్లా నిజము అంటే మనసుకు తెలియబడదు అని అంటే అశుద్ధమైనటువంటి వాసనలతో కూడుకున్నటువంటి సంస్కారహీనమైనటువంటి మనస్సుకు ఆత్మ తెలియబడేది కాదు. మరి తెలియబడుతుంది మనసుకు అని అంటే దాని అర్థమైంది శుద్ధమైనటువంటి మనస్సుకు తెలియబడుతుంది. అక్కడ కూడా పెద్ద శాస్త్రార్థం ఉన్నది. సాక్షాత్తుగా మనసు కూడా దాన్ని తెలుసుకోదు. ఆవరణను తొలగించేంత వరకు మనసు యొక్క ఉపయోగం ఉంది. అజ్ఞానాన్ని నష్టం చేసేంత వరకు మనసు యొక్క ఉపయోగం ఉంది. అజ్ఞానం నష్టమైపోయిన తర్వాత ఆత్మ స్వతసిద్ధం. దాన్ని తెలిసే కోసం ఆ మనసు యొక్క అపేక్ష కూడా లేదు. అందువల్ల ఆత్మ అచింత్యం. మరి కూటస్థం, కూటం అంటే సమూహం. అవిద్య కార్యం ఇదంతా కూడా కూటం అనబడుతుంది. దీనికి అధిష్టాన రూపంలో ఆత్మ ఉంది కాబట్టి కూటస్థము అంటారు. ఏ విధంగా కమ్మరివాణి దగ్గర ఉన్నటువంటి దాగిలి ఒక ఇనుప ముద్ద ఉంటుంది కదా, దాని మీద అనేకమైనటువంటి వస్తువులు సుత్తితో కొట్టి తయారు చేసి ఇస్తాడు కదా. పొడుగన్లు గొడ్డన్లు అవి అగ్నిలో పెట్టి బాగా కాల్చి ఆ ఇనుప ముద్ద మీద పెట్టి సుత్తితో కొట్టి కొడుగన్లు వగైరా తయారు చేస్తాడు. ఆ ఇనుప ముద్ద ఏదైతే ఉందో నువ్వు ఎన్ని దెబ్బలు కొట్టినా కానీ అది ఏ మాత్రం మారకుండా అట్లే ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి ఉన్నదంటే మా ముత్తాతల నుంచి ఉన్నది అంటాడు వాడు. అప్పటి నుంచి కూడా అట్లే ఉన్నది. అది ఇంత కూడా మార్పు చెందలేదు. అది ఎట్లా మార్పు చెందకుండా ఉంటుందో ఆత్మ కూడా
ఈ దేహాది సంఘాతంలో మన మనసులో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎన్నో సంకల్పాలు, వికల్పాలు, కామాకార వృత్తి, క్రోధాకార వృత్తి, సుఖాకార వృత్తి, దుఃఖాకార వృత్తి, రాగాకార వృత్తి, ద్వేషాకార వృత్తి, అనేకమైనటువంటి హల్చల్, సంకల్పాలు, వికల్పాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆత్మ మాత్రం ఎట్లున్నదో అట్లే ఉంటుంది. దానిలో ఏ మార్పులు ఉండవు. మనసు మారుతూ ఉంటుంది, గడియకు మనసు మారుతూ ఉంటుంది కదా. ఇప్పుడే సత్సంగానికి పోదామని అంటే ఏ వద్దుతి రేపు పోదాంతి అంటుంది. మళ్ళీ మనసు అది తుంటరి ఉన్నది. అట్లా మనసులో మార్పులు జరుగుతాయి. కానీ ఆత్మ అది ఎప్పుడూ ఒకే తీరుగా ఉంటుంది. కాబట్టి అది కూటస్థము అంటారు. మరియు అచలం ఉన్నది, ఏ విధమైనటువంటి చలనము దానిలో లేదు, పరిణామం అనేది దానిలో లేదు. మరి ధ్రువం ఉన్నది అంటే నిత్యం ఉన్నది అని ఈ విధంగా 7 విశేషణాల చేత ఆత్మ యొక్క నిరూపణ చేసినాడు ఇక్కడ భగవంతుడు. మరి అటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకుంటేనే దానికే జ్ఞానం అంటారు. ఆ జ్ఞానం చేతనే మోక్షం. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. ఈ స్థితికి వస్తేనే అతడు ముక్తుడవుతాడు. అంతవరకు కనుక ముక్తికి స్థానం లేదు. ఇక తర్వాత అటువంటి జ్ఞానాన్ని పొందేటువంటి సామర్థ్యం లేకపోతే కిందికి వచ్చి చెప్పినాడు భగవంతుడు. అప్పుడు అన్ని చెప్తాడు, ఒక్కొక్కటి కిందికి వచ్చి మెల్లమెల్లగా కిందికి వచ్చి చెప్తాడు. నాకు ఇది శాత కాదు, నాకు ఇది శాత కాదు అని అంటే ఆయన గిదన్నా చేసుకొని చిన్న చిన్న ఉపాయాలు మళ్ళీ చెప్తూ ఉంటాడు. కానీ అవన్నీ ఔపచారికములు మాత్రమే, అవి కేవలం సాధనలు మాత్రమే. కానీ జ్ఞానం చేతనే మోక్షం. జ్ఞానాదేవత కైవల్యం, కృతే జ్ఞానాన్ నముక్తి. జ్ఞానం లేకపోతే ముక్తి అనేది ఆశే లేదు. తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాణ్య పంత విద్యతే అయనాయ అని శ్వేతాశ్వేత రూపణ చెప్తుంది. ఆత్మను తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేసి గురుశాస్త్రాన్ని ఆశ్రయించి ఆత్మజ్ఞానాన్ని పొందితేనే కానీ ఆత్మ తెలియబడుతుంది. ఆత్మ తెలుసుకుంటేనే ముక్తి, లేకపోతే తెలియదు. ఆత్మ ప్రాప్తం కాదు, మోక్షం ప్రాప్తం కాదు. అయనాయ అంటే మోక్ష గమనాయ, నా అన్యపంత, ఇంకో మార్గం లేదు, జ్ఞానం తప్ప ఇంకో మార్గం లేదు అని శాస్త్రం ఖచ్చితంగా చెప్పేసింది. అంతే. అందుకని జ్ఞానాన్ని సంపాదించుకుంటేనే ముక్తి, లేకపోతే ఇంకా జన్మల్లో జన్మించడం, మరణించడం అనేది తప్పదు. అటువంటి జ్ఞానం మనకు కావాలంటే మరి ఏం చేయాలి? మనం ఇప్పుడు ఏం చేయాలి? జ్ఞానం కలిగితేనే మోక్షం అని చెప్తున్నావు. మరి జ్ఞానం కలగాలంటే ఏం చేయాలి? గురువులను ఆశ్రయించాలి. మనం స్వతంత్రంగా ఎంత చింతన చేసినా తెలియదు. గురువులను ఆశ్రయించాలి. ఒక ధనికుడు ఉండేవాడు, ధనవంతుడు, డబ్బు బాగానే ఉంది, కానీ కొడుకు మాత్రం మంచివాడు కాదు. ఉన్నడే ఒక కొడుకు, వాడు మంచివాడు కాదు. ఎంత సంపాదించినా కానీ అంతే నాకేస్తున్నాడు. అప్పుడు అతడు ఆలోచించాడు తండ్రి, ఇక వీడు ఉన్నదంతా చేస్తాడు, మరి భవిష్యత్తు ఎట్లా వీనికి ఉన్నదంతా ఒడగొడితే అని చెప్పి అతడు ఏం చేశాడంటే గోడ లోపల ధనాన్ని దాచి గోడను తెలియకుండా, ఆ ధనం తెలియకుండా గోడను కప్పేశాడు, ఇటుకలు పెట్టి కదా. అప్పుడు పెద్దగా గోడలు కడుతున్నారు. ఇప్పుడేమో ఒకటే ఇటుక వెలుపు అంతే. ఒక్కో చోట 4 ఇంచులే, ఇప్పుడు 4 ఇంచులే. కానీ పూర్వము పెద్దగా కట్టేవారు. అప్పుడు ఇటొక ఇటుక పెట్టి మధ్యలో ఖాళీ స్థలం ఉంచి పెద్దగా వెడల్పుని గోడ కట్టి అందులో ధనం పెట్టిండు. అతడు ధనం పెట్టి ఎప్పటిలాగా మళ్ళీ గోడ కనపడకుండా చేశాడు. ఆ ధనం కనపడకుండా గోడ పెట్టాడు. ఇక ఆ తండ్రికి అంతిమ సమయం దగ్గరకు వచ్చింది, మరణావస్థ ప్రాప్తమైంది. అప్పుడు మరణిస్తూ ఆ దుర్మార్గుడైనటువంటి కొడుకును పిలుచుకున్నాడు. నాయనా, నీకెప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, నీకు ధనము యొక్క అపేక్ష వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే దీవార్ లాల్సే పూచునా. హిందీలో దీవార్ లాల్, దీవార్ అంటే గోడ, దీవార్ లాల్ అంటే వీడనుకున్నాడు ఎవడో మనిషి ఉన్నాడేమో అనుకున్నాడు. మోతీలాల్, జవహర్ లాల్ అని అంటామా లేదా? అట్లా దీవార్ లాల్ అని అన్నాడు ఆ తండ్రి. అంటే గోడని అడుక్కో అని చెప్పినట్టున్నది ఆయన తాత్పర్యం. కానీ ఇతడు అనుకున్నాడు ఒక వ్యక్తి పేరు కావచ్చు అనుకున్నాడు. అయితే అతని దగ్గర ధనం దాచిపెట్టిండేమో మా నాయన, నాకు ధనం అయిపోయిన తర్వాత అతన్ని అడుక్కోమన్నాడు అని అనుకున్నాడు. అతడు ఆ దీవార్ లాల్ దగ్గర అడుక్కోమని చెప్పిండు. వాడు కన్ను మూసాడు. రహస్యం చెప్పలే, దీవార్ లాల్ని అడుక్కో అన్నాడు. ఇక వాడు కన్ను మూసాడు. ఇంతలో వీడు దుర్మార్గుడు కాబట్టి ఉన్న డబ్బంతా కాజేశాడు. మొత్తము విలాసాలకు ఉపయోగం చేసినాడు. ఇప్పుడు ఏమీ లేకుండా అయిపోయింది, చిప్ప చేతికి వచ్చింది. ఇప్పుడు ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏడ్చుకుంటూ అయితే ఆ తండ్రి చనిపోయేటప్పుడు చెప్పినటువంటి మాట గుర్తుకొచ్చింది, దీవార్ లాల్కు అడుక్కో అన్నాడు. అతడు ఎక్కడ ఉంటాడు అని ఊరంతా చౌకసి చేశాడు. మొత్తం ఊళ్ళో ఎన్ని ఇండ్లు ఉన్నాయో అన్ని ఇండ్లలో దీవార్ లాల్ ఎవరు
దీవార్లాల్ ఎవరు అని అడిగితే ఎవరు లేడు, ఊళ్ళో మొత్తమే లేడు. ఇక ఎక్కడుంటాడు దీవార్లాల్ అని ఇక వాడు ఊరు బయట బయలుదేరిండు. ఇక ఊళ్ళో ఎవరు లేడు, ఊరు బయటికి వెళ్ళిండు. వెళ్ళిగా వెతుకుతూ ఉన్నాడు, ఎక్కడ దొరుకుతాడు దీవార్లాల్. వాడు వెతికి 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 వేసడి చేయింది ఓ వృక్షం కింద పడుకున్నాడు. అన్నం లేదు, ఏం లేదు. పడుకుంటే అట్లా ఏదో దారి గుండా ఒక సాధు మహాత్ముడు పోతూ ఉన్నాడు. అతను చూశాడు. అతను చూస్తే అతని పరిస్థితి సరిగ్గా లేదు, అన్నం లేక పడిపోయినట్టున్నాడు. బహుశా ఎన్ని రోజులైనా అన్నం లేక అని దగ్గరికి వెళ్ళి, ఏ నాయనా ఏమిరా లేరా అని అంటే, అని అంటూ కళ్ళు మూసి తెరిచినట్టుగా కళ్ళు తెరిచి, స్వామి నమస్కారం అంటూ, ఏం నాయన గిట్టెట్లా అయింది, ఎందుకు ఇలా పడిపోయావు అంటే ఇక మన కథ అంతా చెప్పుకున్నాడు. నా పరిస్థితి గిట్లా అయిపోయింది. అయితే మీ నాన్న దీవార్లాల్కు అడుగుమన్నాడా? అవును స్వామీజీ, అతడు ఎక్కడ దొరకలేడు అని చెప్తే, ఓ మరి నేను చెప్తా, కానీ నేను చెప్పినట్టు చేస్తావా? నువ్వు తప్పకుండా చేస్తా స్వామీజీ. ఇక నువ్వు చెప్పినాక నేను చేయనా? ఏం లేదు, నువ్వు ఇప్పటి నుంచి విషయోపభోగాల యొక్క మాట మర్చిపోవాలి, విషయ ఆసక్తి వదులుకోవాలి. నువ్వు నాకు మాట ఇయ్యి, భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్పు, నేను ఇప్పటి నుంచి విషయ ఆసక్తిని వదులుతున్నాను, విషయోపభోగాలను వదులుతున్నాను అని మాట ఇయ్యి. నీ మనసును నీ అదుపులో పెట్టుకుంటాను మాట ఇయ్యి, నీ ఇంద్రియాలను నీ అదుపులో పెట్టుకుంటాను మాట ఇయ్యి. తప్పకుండా స్వామీజీ, ఇక నాకు బుద్ధి రాలేదా అని 2 సంపలు వేసుకో. ఇదివరకు ఆ ధనం యొక్క మదం చేత నాకు ఎంతో ధనం ఉన్నది అని చెప్పి మదం చేత ఖర్చు పెట్టాను, ఇప్పుడు నాకు బుద్ధి రాలేదా, ఇక నేను అట్లాంటి పని ఏం చెయ్య స్వామీజీ. చెప్పండి, అతడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి, దీవార్లాల్ ఎక్కడ ఉంటాడు, నీకు తెలుసా, నువ్వు ఎక్కడ చూసినావు అతన్ని అంటాడు. అంటే ఇప్పుడు చెప్పనేను. ఇప్పుడు నీకు జీవితం గడిచే కోసము నా భక్తులు ఉన్నారు కొంతమంది. ఆ కొత్తపేంట లోపల ఒక భక్తుడు ఉన్నాడు, ఆయనకు చెప్తా, ఆయనకు కొంచెం జీవనం గడుపుకోవడానికి ఇంత భత్యం, కొంత ధాన్యము, అదోటి ఉప్పు పప్పు ఈరా నాయన, తర్వాత వానితో నీకు మళ్ళీ ఇప్పిస్తా అని చెప్పి నేను వానికి చెప్తా. వాడు నీకు భత్యం ఇస్తాడు. 6 నెలల దగ్గర నువ్వు ఆ భత్యం తినుకుంటూ ఉండు, మంచిగా ఉండాలి. నువ్వు మంచిగా లేకపోతే ఆ దీవార్లాల్ గురించి నేను చెప్పా అని చెప్పి ఆయన భక్తునికి చెప్పిండు. అరే పలానానికి వాడు ఆకలితో చస్తుండ్రా, మనకు కొంచెం ధాన్యము అది ఇది ఇయ్యి అని అన్నాడు. 6 నెలలకు సరిపడేంత ధనం వాడు ఇచ్చాడు. ఇక 6 నెలల దగ్గర బుద్ధిమంతునిలాగా మంచిగా బతికినాడు. ఇక అతడు ఇచ్చాడు ధాన్యం, దాన్ని తినుకుంటా, అందులో కూడా పొదుపు చేసుకుంటా, ఎక్కతక్క వండి పారేసేది లేదు, మనం పారేసినట్టు కదా. ఎక్కతక్కవ ఇప్పుడు మంది వస్తారని వండుతాం, మనం రాలేదనుకో ఏం చేస్తాం, మనం ఉన్నోళ్ళం ఆశ్రమం ఎంత అని తింటాం కదా. పొద్దున తింటే సాయంత్రం కూడా అదే తింటే మళ్ళీ తెల్లారు అదే తింటామా, ఇక పడేయాలి, ఆవుకు పెట్టాలి, లేకపోతే పడేయాలి. అట్లా వండలేవాడు. వానికి ఎంత కావాలి పావు సరే అంతే, పావు కిలో వండుకునేది తినేది, ఎక్కతక్క వండేది లేదు. అట్లా వాడు మంచిగా బ్రతుకుతూ ఉండగా 6 నెలల తర్వాత ఆ సాధువు వచ్చాడు. ఎవరినైనా ఎట్లా బతుకుతున్నావు, ఎట్లున్నది అంటే, స్వామీజీ మీరు చెప్పినట్టే చేస్తున్నాను నేను. మరి బుద్ధి వచ్చిందా ఇప్పుడన్నా? వచ్చింది స్వామి, ఇక నేను మళ్ళీ ఆ పని చేస్తానా అని సంపలు వేసుకున్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడు నాయన ఒక గడ్డపార, గుణపం అంటారు కదా మీరు, ఒక గుణపం తీసుకో అన్నాడు. తీసుకో అంటే, గుణపం ఎందుకు వాడిని చంపుతుందిక? గుణపం ఎందుకనంటే ఆ గోడను పొడవాలి కదా, ఆ ఇటుకలు తీయాలి, పై ఇటుకలు తీయాలి, గోడను పొడవాలి. అప్పుడు గుణపం తీసుకోమంటే తీసుకున్నాడు. ఇగో ఈ గోడలో ధనం ఉన్నది నాయన, ఈ ఇటుకలు తీయ అన్నాడు. అమ్మ బాబు, ఇక్కడనే ఉన్నదా ధనం? నేను ఊరంతా వెతికాను, ఊరు వెతికాను ఆ దీవార్లాల్ కోసం, ఇదే నా దీవార్లాల్ అంటే అనుకున్నాడు. ఇక గపా అంత ఇటుకలు తీసి పడగొట్టే వరకు అందులో ధనం అంతా మంచిగా ఇటుకల్లాగా, బంగారు ఇటుకలు ఉన్నాయి అందులో, బంగారు ఇటుకలు అవన్నీ తీసుకున్నాడు. ఇక చూడు జాగ్రత్త, ఇకనైనా కానీ బుద్ధిగా బతుకు అని చెప్తే సరే స్వామీజీ అని. ఇప్పుడు ఆ రహస్యం తెలియాలంటే వానికి తెలిసిందా? తెలియలే. ఒక సాధువు యొక్క అపేక్ష వచ్చింది, అక్కడ సాధువు కావాల్సి వచ్చింది. అంటే ఒక గురువు కావాలి. మనది కూడా, మన ధనం కూడా నిక్షిప్తమై ఉంది, కానీ మనకు తెలుస్తలేదు. ఇక్కడే ఉంది, మనలోనే ఉంది మన ధనం,
కానీ ఆ ధనం మనకు తెలుస్తలేదు. నేనే బ్రహ్మను, నేనే పరమాత్మను అని తెలుసుకుంటున్నామా? తెలుసుకుంటలేము. మరి అది ఎవరు చెప్పాలి? గురువే చెప్పాలి. అందుకని గురువునే ఆశ్రయించాలి అని మనకు వేదం కూడా చెప్పింది. తద్ విజ్ఞానార్థం స గురుమే వా అభిగచ్చే శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమిత్ పాణి అని అంటూ మనకు ముండకోపనిషత్తు చక్కగా బోధించిందనమాట. ఆచార్యవాన్ పురుషో వేద. ఎవరికైతే గురువు ఉంటాడో, ఎవరికైతే ఆచార్యుడు ఉంటాడో వాడే సత్యమును తెలుసుకుంటాడు, ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాడు అని చెప్పింది. ఆచార్యహీనం నా పునంతి వేదాహ. ఎవరికైతే ఆచార్యుడు లేడో, గురువుడు లేడో వాణ్ణి వేదం పునీతుని చెయ్యదు, వాణ్ణి ఉద్ధరించదు. ఎవడైతే గురువుని చేసుకుంటాడో వాణ్ణే శాస్త్రం ఉద్ధరిస్తుంది అని చెప్పింది. ఆచార్యాది విదిత విద్య సాధిష్టం ప్రాపత్. మనం స్వతంత్రంగా చదువుకుంటాము అని అంటే కూడా కుదరదు. అది గురువు ద్వారానే ఆ విద్యను మనం పొందాలి. అంతేగాని స్వతంత్రంగా మనం చదువుకోవద్దు, తెలుసుకోవద్దు. శాస్త్రజ్ఞ అపి స్వాతంత్ర్యేణ బ్రహ్మాన్వేషణం న కుర్యాత్ అని అంటూ అదే ముండకోపనిషత్తు యొక్క మంత్రానికి వ్యాఖ్యానం చేస్తూ జగద్గురు శంకరాచార్యుల వారు ఈ వాక్య ప్రయోగం చేసినాడు. అక్కడ శాస్త్రజ్ఞ అపి, వాడు శాస్త్రజ్ఞుడు ఉండని, వ్యాకరణం, గోకరణం, న్యాయం, మీమాంస, సాంఖ్యం, యోగం ఏవైనా శాస్త్రాలు చదివితే చదువుగాక, కానీ స్వతంత్రంగా మాత్రం బ్రహ్మాన్వేషణం చేయకూడదు. బ్రహ్మ విద్యను స్వతంత్రంగా తెలుసుకోరాదు. ఎందుకంటే అది రహస్యం ఉన్నది. ఉపనిషత్తు ఇది రహస్యం, రహస్య విద్య ఉన్నది. ఆ రహస్యాన్ని తెలుసుకోవాలంటే గురువులే కావాలి, స్వతంత్రంగా చదవకూడదు అని అనేక శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మహాత్ముల యొక్క అనుభవం కూడా ఉంది. మరి అటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనం గురువులనే ఆశ్రయించాలి. అయితే గురువులనైతే ఆశ్రయించాము, కానీ మన దగ్గర ఆ యోగ్యత లేదనుకో, వివేకం లేదు, వైరాగ్యం లేదు, షట్ సంపత్తి లేదు, ముముక్షుత్వం లేదు, అప్పుడు మనకు ఆత్మజ్ఞానం కలుగుతుందా? యోగ్యత కూడా ఉండాలి, అర్హత కూడా ఉండాలి. గురువు యోగ్యుడే ఉన్నాడు, మనకు బోధించగలుగుతాడు, కానీ దాన్ని గ్రహించే యోగ్యత మన దగ్గర లేదనుకో, అప్పుడు ఏం చేస్తాం? జ్ఞానం కలుగుతుందా? కలగదు. అందుకని యోగ్యతను కూడా సంపాదించుకోవాలి. ఆ యోగ్యతని చెప్పినాడు ఇక్కడ 4వ శ్లోకంలో భగవంతుడు. సంనియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః అని చెప్పినాడు. సంనియమ్య ఇంద్రియ గ్రామం. ఇంద్రియ గ్రామం అంటే సమూహం, ఇంద్రియ సమూహం. మనకి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? 10 ఇంద్రియాలు ఏదైతే ఉన్నదో ఆ ఇంద్రియ సముదాయాన్ని మనం నిగ్రహించాలి. అంటే ఏ ఇంద్రియాన్ని కూడా దాని యొక్క విషయం వైపుకు వెళ్ళనీయకుండా ఆత్మోన్ముఖం చేయాలి. శ్రోత్రేంద్రియం శబ్దం వైపుకు వెళ్తుంది, మంచి మంచి శ్రావ్యమైనటువంటి శబ్దం వినాలి, పాటలు వినాలి అంటది కదా. లౌకికమైనటువంటి పాటలు, డిస్కో డ్యాన్స్ పాటలు కదా వినాలంటది. అట్లాంటివి వినకూడదు అని శ్రోత్రేంద్రియాన్ని నియమనం చేయాలి. వినదలుచుకుంటే భగవంతుని యొక్క కీర్తన విను, భగవంతుని యొక్క గానం విను, భగవంతుని యొక్క కథలు విను, సత్సంగం చెయ్యి. సత్సంగంలో గురుదేవుడు చెప్తూ ఉంటే భగవంతుని యొక్క తత్వాన్ని గురించి విను, శ్రవణం చెయ్యి. అంతేగాని లౌకికమైనటువంటి విషయాల గురించి నువ్వు వినకూడదు. అట్లే ఇక నేత్రేంద్రియం ద్వారా భగవంతుని యొక్క రూపాన్ని చూడు. ఈ విధంగా సకల ఇంద్రియాలను కూడా భగవంతుని వైపుకే మళ్లించాలి. తర్వాత సర్వత్ర సమబుద్ధయ, అంతటా కూడా సమానమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి. సమానం అంటే ఏకం. ఏకం అనేది ఒక పరబ్రహ్మ తత్వం తప్ప రెండవది లేదు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ సలిల ఏకో ద్రష్ట ఏకో దేవ సర్వభూతేషు గూఢః అని మనకు ఉపనిషత్తులు చెప్పిన ప్రకారంగా ఒకే ఒక పరమాత్మ ఉంది. అందుకని ఆ పరమాత్మ యొక్క దృష్టినే అంతటా పెట్టు. ప్రతి ప్రాణిలో, ప్రతి వస్తువులో కూడా ఆ ఏకమైనటువంటి సమానమైనటువంటి పరమాత్మ యొక్క దృష్టి పెట్టి నువ్వు ఎవరిని చూసినా కూడా అందులో పరమాత్మనే చూడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన అని అంటూ 5వ అధ్యాయంలో భగవంతుడు ఇంత పూర్వమే చెప్పాడు కదా. విద్యావంతుని యందు, వినయ సంపన్నుడైన వాని యందు, బ్రాహ్మణుని యందు, గోవు యందు, కుక్క యందు, ఏనుగ యందు, కుక్క మాంసం వండుకొని తినేటువంటి చండాలుని యందు, అందరి యందు కూడా ఆ భగవద్ దృష్టి పెట్టి చూడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. సమూహం సర్వభూతేషు
అని భగవంతుడు చెప్పిన ప్రకారంగా అన్ని భూతాల్లో అన్ని ప్రాణుల్లో ఉన్నది ఒకే ఒక పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క దర్శనం చేస్తూ ఉండు అంతటా. కేవలం చేతన ప్రాణులైందే కాదు, జడమైనటువంటి వస్తువుల్లో కూడా పరమాత్మనే ఉంది. ప్రతి వస్తువు కూడా ఉన్నది 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 అని అంటామా లేదా? ఆ ఉన్నది అనేటువంటి ఉనికి అది పరమాత్మదే. మరి ప్రతీతి అవుతుంది, కనబడుతుంది, మరి ప్రియమున్నది, ఇది నాకు అవసరం ఉన్నది అని మనం దాన్ని కోరుతాం కదా, ప్రీతి ఉంది కదా. ఆ ప్రీతి అనేది పరమాత్మ యొక్క స్వరూపమే. అందుకని ప్రతి వస్తువులో కూడా 5 అంశాలు ఉంటాయంటూ సరస్వతి రహస్యోపనిషత్తు చెప్తుంది. అస్థి భాతి ప్రియం రూపం నామచేత్యంశ పంచకం ఆద్యత్రయం బ్రహ్మ రూపం జగద్రూపం తతోద్వయం అని మనకు ఉపనిషత్తు చెప్తుంది. ప్రతి వస్తువులో అస్థి భాతి ప్రియము నామము రూపము ఈ 5 అంశాలు ఉంటాయి. అందులో అస్థి భాతి ప్రియం అనేది ఇది బ్రహ్మం యొక్క స్వరూపం. ఇక నామరూపాలు ఏవైతే ఉన్నాయో జగద్రూపం మాయారూపం. అందుకని ఆ మాయారూపమైనటువంటి నామరూపాలను వదిలిపెట్టి అస్థి భాతి ప్రియమైనటువంటి ఆ పరబ్రహ్మను చూడు. ప్రతి వస్తువులో కూడా మనకు దేశ్య వస్తువుల్లో కూడా పరమాత్మ ఉన్నాడు. మనకు పాము అంటే ఇష్టం లేదు, తేలు అంటే ఇష్టం లేదు, సింహం అంటే ఇష్టం లేదు, పులి అంటే ఇష్టం లేదు. అయినా కానీ అందులో కూడా పరమాత్మ ఉన్నాడు. అందులో కూడా చేతనం ఉన్నది కదా. ఆ చేతనం అంటే ఎవరు? పరమాత్మనే కదా. మనకిష్టం లేకపోవచ్చు కానీ పరమాత్మ ఉన్నాడు అందులో. మనకిష్టం లేకున్నా కానీ సింహము సింహినికి ఇష్టం ఉంటుంది, మగపులి ఆడపులికి ఇష్టము, ఆడపులి మగపులికి ఇష్టము కదా. దాని పిల్లలకు ఇష్టం ఉంటుంది. మనకిష్టం లేకుంటే ఏంది? ఇష్టం అనేది ఉన్నది, ప్రీతి అనేది అందులో కూడా ఉంది. అట్లా ప్రతి వస్తువులో కూడా అస్థి భాతి ప్రియం అనేటువంటి పరమాత్మ యొక్క తత్వం ఉంది. ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని మనం దర్శిస్తూ ఉండాలి ప్రతి వస్తువులో కూడా. చేతన ప్రాణులైతే సాక్షాత్ సచ్చిదానంద రూపం చేత ఉన్నాడు అని ఈ విధంగా దర్శిస్తూ ఉండాలి. మరియు సర్వభూత హితే రతాః, మనం చేసే ప్రతి క్రియ, ప్రతి వ్యాపారం, ప్రతి చేష్ట కూడా ఇతరులకు ఉపయోగపడేలాగా ఉండాలి. కేవలం మన స్వార్థం కోసమే చేయకూడదు. అట్లా ఏమవుతుంది? తాను తింటే దరిద్రం పోయినట్టేనా? ఇక తాను తిన్నాడు అనుకో దరిద్రం పోయింది అనుకుంటాడు. ఇది కేవలం స్వార్థపరుల యొక్క వ్యవహారం. తన కోసం మాత్రమే తింటే వాడు మహాపాపి అని చెప్పింది 3వ అధ్యాయంలో. మోఘాశ మోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేత సహా అని అంటూ అక్కడ ప్రసంగాన్ని అనుసరించి ఎవడైతే భగవంతునికి అర్పణ చేయకుండా ఇతరులకు భూతకోట్లకు పెట్టకుండా కేవలం తన కోసమే ఎవడైతే తింటాడో వాడు పాపము తింటాడు అని చెప్పింది. అఘం, అఘం అంటే పాపం, పాప కూడు తింటున్నట్టు వాడు. అందుకని వాడు భోజనం చేసినా ఒక ప్రాణికి పెట్టాలి. మన ఇంట్లో ఉంటాయి, కుక్క ఉంటుంది, పిల్లి ఉంటుంది, పక్షులు ఉంటాయి, ఏమైనా ఉంటాయి, వాటికి మొదలు పెట్టాలి. ఆ తర్వాత మనం తినాలి. లేదా ఎవరైనా భిక్షువులు వచ్చారనుకో వాళ్ళకి పెట్టాలి. ఎవరైనా సత్పురుషులు మహాత్ములు వచ్చారనుకో వాళ్ళకి భోజనం పెట్టాలి. ఆ తర్వాత మనం తినాలి. అట్లా ప్రతి వ్యాపారంలో ప్రతి విషయంలో కూడా ఇతరులకు ఉపయోగపడేలాగా మనము వ్యవహరిస్తూ ఉండాలి. ఇతరుల యొక్క హితమునే మనం కోరుతూ ఉండాలి. సర్వభూత హితే రతాః, సకల భూతముల యొక్క హితమునందే మనము రతులం కావాలి. అంటే కంకణం కట్టుకొని ఇతర భూతాలకు మేము సహాయపడతామనేటువంటి ప్రతిజ్ఞ పూని ఇతర భూతాలకు సహాయం చేయాలి. అటువంటి వానికే పైన చెప్పబడినటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆత్మ యొక్క సాక్షాత్కారం అవుతుంది, లేకపోతే కాదు అని 3వ శ్లోకము మరియు 4వ శ్లోకం యొక్క వ్యాఖ్యానము తెలుసుకున్నాము. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. అవ్యక్తాసక్తచేతసాం, అవ్యక్తము ఇంత దగ్గర మనం 3వ శ్లోకంలో తెలుసుకున్నటువంటి ఆ శ్లోకంలో ఏదైతే నిర్గుణ నిరాకార పరబ్రహ్మ యొక్క తత్వాన్ని అక్కడ చెప్పాడో అటువంటి నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకునుట యందే మనసును సంలగ్నం చేసినటువంటి నిర్గుణోపాసకులు ఎవరైతే ఉన్నారో, నిర్గుణోపాసన యందు ఆసక్త చిత్తులు ఉన్నారు కదా, తేషాం వారికి అధిక తరహా క్లేశ, వారికి చాలా కష్టం ఉంటుంది. అంటే ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి చాలా ప్రయాసం ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది. ఇప్పుడు భగవంతుడు కొంచెం కిందికి దిగి వస్తే చెప్తున్నాడు కదా, మనం అనవచ్చు అబ్బా అటువంటి తత్వాన్ని తెలుసుకోవడం కష్టం కదా,
వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షుత్వం 4 సాధనాలు సంపాదించుకోవాలి. అందులో కూడా షట్ సంపత్తిలో శ్రమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం 6 సాధనాలు ఉన్నాయి. ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, శ్రద్ధ, ఉపరతి, ఇవన్నీ సాధనాలు ఉండాలి. ఇన్ని సాధనాలు పట్టుబడి చేసుకోవాలంటే ఎంత కష్టం స్వామి కదా. ఒక్క శ్రమమును మనం పొందాలంటే ఎంతో కష్టం. శ్రమం అంటే మనో నిగ్రహం. మనస్సును అదుపులో పెట్టాలంటే 3 చల్ల నీళ్ళు తాగాలి మనం, అంతే కదా. వింటుందా నీ మనసు? నీ మనసు చెప్తే వింటుందా? అదుపులో ఉంటుందా? ఉన్నా ఇక్కడే ఉన్నా అంటుంది. నిన్ను ఎప్పుడో తప్పించేది ఎప్పుడు పోతుంది. చూడు, నీ మనసును అదుపులో పెట్టాలంటే ఎంత కష్టమవుతుంది. మరి అంత కష్టతరమైనటువంటి పని మాతోని కాదు కదా స్వామీజీ. మాకు మళ్ళీ ఏదైనా ఒక ఉపాయం చెప్పు, జర అలకటి ఉపాయం చెప్పు అని అంటే భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఇక కిందికి దిగొచ్చి ఒక్కొక్కటి కిందికి దిగొచ్చి చెప్తూ ఉన్నాడు. అయితే నిర్గుణోపాసకులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా కష్టము, మిక్కిలి కష్టం, అధిక తరహా క్లేశ. హి ఎందుకనంటే దేహవద్భి అంటే దేహాభిమానం కనుక ఉన్నట్లయితే అవ్యక్త గతి నిర్గుణోపాసన మార్గము దుఃఖం అవాప్యతే కష్టంగా పొందబడుతుంది. దేహవద్భి అంటే దేహాభిమానం కలిగినటువంటి వారికి దుఃఖం అవాప్యత అంటే చాలా కష్టంగా తెలియబడుతుంది. ఎందుకంటే దేహాభిమానం కనుక ఉన్నట్లయితే ఆత్మజ్ఞానం కలగదు. ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వ సాక్షాత్కారం మనకు కలగది. అభిమాన్ సాండావా ముక్తి రోకడా అని మరాఠీలో తుకారాం మహారాజ్ అంటాడు. అభిమానం వదిలిపెడితేనే కానీ ముక్తి అనేది మనకు నెట్ క్యాష్. అభిమానం వదలలేదనుకో ఎన్ని జన్మలైనా కావచ్చు ఆత్మసాక్షాత్కారం కావడానికి. అందుకని అభిమానం వదిలిపెట్టాలి. ఇంతకుముందుకు ఒకసారి చెప్పిన కదా, అభిమానం సురాపానం గౌరవం రౌరవం తథా ప్రతిష్ట సూకరి విష్ట తస్మాదే తత్రయం త్యజేత్. ఈ అభిమానం అనేది సురాపానం లాంటిది అంటాడు. కళ్ళు తాగుతారు కదా కొంతమంది. ఇక్కడ కళ్ళు తీసేది లేనట్టున్నది. ఇక్కడ కళ్ళు తీయరు. చెట్లు మాత్రం బాగున్నాయి. ఎక్కడ చూస్తే అక్కడ కళ్ళు చెట్లు, తాటి చెట్లు బాగున్నాయి. ఆ పొలాలలో గట్టు పైన అన్ని చెట్లే, అవి అన్ని చెట్లే. కళ్ళు తీస్తే మొత్తం ఈ ఆంధ్ర అంతా దద్దరిల్లిపోతుంది. అంత కళ్ళు వెళ్తుంది, కానీ తీయరు. కానీ ఇక్కడ తెలంగాణలో కళ్ళు తీస్తారు, ఇక తాగుతారు, తాగి తందనాలు ఆడతారు. ఇక అట్లా దేహాభిమానం కలిగిన వానికి కళ్ళు తాగినట్టే అంటాడు. ఎందుకంటే వాడు శుద్ధిలో ఉండడు. దేహాభిమానం ఉంటే వానికి స్వార్థమే ముందుకు వస్తుంది. నేను బ్రతకాలి, నా పిల్లలు బ్రతకాలి, నా కుటుంబం బ్రతకాలి, ఎవడైనా చస్తే చావని, బ్రతికితే బ్రతకని అని అంటాడు. అదొక కళ్ళు తాగినట్టు నిశ వచ్చినట్టు అన్నమాట దేహాభిమానం ఉంటే. అందుకని దేహాభిమానే కలిగితే విజ్ఞాతే పరమాత్మని ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర బ్రహ్మ దర్శనం. భగవంతుడు కూడా శంకరాచార్యుల వారు కూడా చెప్పినాడు. ఆ దేహాభిమానం చేత ఉన్నట్లయితే మనకు ఆత్మసాక్షాత్కారం కాదు. దేహాభిమానం గలితమైనప్పుడు, నాశనమైనప్పుడే బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. విజ్ఞాతే పరమాత్మని తెలుసుకున్నట్లయితే అప్పుడు మనం ఎక్కడ చూస్తే అక్కడ పరమాత్మ యొక్క దర్శనమే అవుతుంది. ఆంతర్యంలో అవుతుంది. సమాధిని కనుక శీలించినట్లయితే మన ఆంతర్యంలో కూడా మన స్వరూప సాక్షాత్కారం అవుతుంది. మరి బయట కూడా బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. ఎక్కడ చూస్తే అక్కడ. ఎందుకు? ఎక్కడున్నా అంత పరమాత్మనే కదా. అన్ని వస్తువుల్లో, అన్ని భూతాల్లో, అన్ని ప్రాణుల్లో ఉన్నది పరమాత్మనే కదా. నువ్వు ఆ దృష్టి పెట్టి చూడు, పరమాత్మకు దర్శనం అవుతుంది. అందుకే జ్ఞానేశ్వర మహారాజ్ అంటాడు, చాలతా బోలతా సహజ సమాధి అన్నాడు. నువ్వు నడుస్తూ ఉన్నా ఆ సహజ సమాధి అని అంటే సమం అంటే బ్రహ్మం. ఆ బ్రహ్మం యొక్క దర్శనమే అవుతుంది. నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు కూడా బ్రహ్మ దర్శనమే అవుతుంది. నువ్వు ఆంతర్యంలో సమాధిని శీలిస్తున్నప్పుడు కూడా బ్రహ్మ దర్శనమే అవుతుంది. ఎక్కడ చూస్తే అక్కడ బ్రహ్మం కంటే వేరే ఏమున్నదని, మరి అంతా బ్రహ్మమే ఉన్నది. అందువల్ల ఆ దృష్టి మనకు రావాలి, జ్ఞాన దృష్టి రావాలి. అది రావాలంటే దేహాభిమానం పోవాలి. దేహాభిమానం ఉంటే మనకు ఆత్మసాక్షాత్కారం కలిగేది చాలా కష్టము అన్నాడు భగవంతుడు ఇక్కడ. ఈశ్వర ఉపాసన చేత, నిష్కామ కర్మానుష్ఠానం చేతను అంతఃకరణ శుద్ధి కలుగు వారికి ఇంద్రియాతీతమగు బ్రహ్మోపాసన చేయుట ప్రయాసం. ఎవరైతే సాధనాలు తక్కువ ఉన్నాయో, దేహాభిమానం ఉంటుందో వారికి బ్రహ్మోపాసన చేయుట చాలా కష్టం. అయితే ఇంద్రియములకు గోచరించడు సగుణ బ్రహ్మోపాసన సులభమని తలంచి చేసిన సో తత్ఫలమునకు వినాశం కలుగును. అనిత్యం కనుకనే సంనియమ్యేంద్రియ గ్రామం
ఇంద్రియ సంయమనం కలవారికి నిర్గుణ బ్రహ్మోపాసన ప్రయాసనం లేదని చెప్పుటకు కారణం. కాబట్టి ఎవరికైతే ఇంద్రియాలను నిగ్రహించేది, మనసును నిగ్రహించేది అటువంటి సామర్థ్యం లేదో వారు సగుణ బ్రహ్మోపాసన చేయాలి. నిర్గుణ బ్రహ్మోపాసనకు వాళ్ళు అధికారులు కారు. అయితే ఎవరైతే ఇంద్రియ నిగ్రహము, మరి ఇప్పుడు చెప్పినటువంటి సాధనాలు సర్వభూత హితేరతాహ, మరి సంనియమ్యేంద్రియ గ్రామం, మరియు సర్వభూత హితేరత అంటూ ఇంకో ఉపాయం చెప్పాడు కదా, ఏమిటి? సమబుద్ధి, సర్వత్రా సమబుద్ధి ఉండాలన్నాడు కదా. ఆ సాధనాలు కనుక ఉన్నట్లయితే నిర్గుణ బ్రహ్మ ఉపాసన చాలా సులభం, ఆయా సమయం లేదు. కానీ ఆ సాధనాలు లేకపోతే నిర్గుణ బ్రహ్మ ఉపాసన చాలా కష్టతరము. అప్పుడు ఏం చేయాలి? అతడు సగుణ బ్రహ్మ ఉపాసన చేయాలి. సగుణ బ్రహ్మ ఉపాసన చేస్తే ఏమవుతుంది అంటే మనకు పైన చెప్పబడినటువంటి సాధనాలు పట్టుబడతాయి. నిర్విశేషం పరం బ్రహ్మ సాక్షాత్కర్తం అనీశ్వరాः ఏ మందాస్తే అనుకంప్యంతే సవిశేష నిరూపణై వశీకృతే మనస్సేషం సగుణ బ్రహ్మ శీలనాథ్ అని మనకు పెద్దలు చెప్పినారు. అమలానంద సరస్వతి అనేటువంటి మహాత్ముడు బ్రహ్మసూత్ర భాష్యానికి భామతి అనేటువంటి ఏదైతే టీకా వాచస్పతి మిశ్రులు రాశారో దాని మీద కల్పతరు అనే టీకా రాసినాడు అమలానంద సరస్వతి. ఆయన చెప్పినాడు అన్నమాట, నిర్గుణ నిరాకారమైనటువంటి పరబ్రహ్మతత్వ సాక్షాత్కారం చేసుకోవడానికి ఎవడికి సామర్థ్యం లేదో, ఎవడు అనీశ్వరుడో వానికి సగుణ బ్రహ్మ ఉపాసన అవసరము అని చెప్పినాడు. అంటే నిరాకారమైనటువంటి బ్రహ్మను మనం ఉపాసనించేది కష్టం కాబట్టి, ఆకారం లేదు కాబట్టి మనసు ఆ నిర్గుణ నిరాకార బ్రహ్మను పట్టుకోలేదు. అప్పుడు మనం ఏం చేయాలి? సగుణ బ్రహ్మను పట్టుకోవాలి. అంటే కృష్ణున్నో, రామున్నో, శివున్నో, దేవి, గణపతి మొదలైనటువంటి సగుణ బ్రహ్మను పట్టుకొని అతని యొక్క ఉపాసన చేసినట్లయితే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం చేత మనకు బుద్ధి శుద్ధిపడి చిత్త ఏకాగ్రత కలిగి అప్పుడు నిర్గుణ బ్రహ్మను తెలుసుకోవడానికి సమర్థులం అవుతాం. అందుకని సగుణ బ్రహ్మ ఉపాసన చేయాలి అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. హే పార్థ అని సంబోధిస్తూ, పార్థ అంటే పృథాయాః అపత్యం పుమానితి పార్థ. పృథ అంటే కుంతీదేవి కుమారుడైనటువంటి ఓ అర్జున అని సంబోధిస్తూ, ఏ తు అంటే ఎవరైతే సర్వాణి కర్మాణి సమస్త కర్మలను మై సన్యస్య నాయందే అర్పించి, అంటే ఈశ్వరార్పణ బుద్ధితో భగవంతునికి సకల కర్మలను కర్మఫలాలను భగవంతునికి అర్పించి, మత్పరాహ అంటే నాయందే చేర్చబడినటువంటి చిత్తం గలవారగుచు, అనన్యేన యోగేన అనన్యమైనటువంటి యోగం చేత, అంటే అన్య చింతలు లేక, ప్రాపంచికమైనటువంటి చింతలు లేక, అనాత్మ వస్తువులను చింతన చేయకుండా కేవలం నాయందే చిత్తం సంలగ్నం చేసిన వారయ్యి, మాం ఏవ ధ్యాయంతః నన్నే ధ్యానించుచున్న వారై ఉపాసతే ఎవరైతే ఉపాసన చేస్తారో, మయి ఆవేశిత చేతసాం ఆ విధంగా నాయందు సమర్పింపబడినటువంటి చిత్తం గల తేషాం వారిని, అహం అంటే నేను, నా చిరాత్ అంటే శీఘ్రముగా, మృత్యు సంసార సాగరాత్ అంటే ఈ జన్మ మరణ రూప సంసారం ఏదైతే ఉందో దాని నుండి సముద్ధర్త భవామి అతన్ని ఉద్ధరించిన వాడనవుతాను అన్నాడు. చూసారా ఎంత మంచిగా చక్కగా ఉపాయం చెప్పినాడు. ఆ నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం మాకు ఇక్కడైతే స్వామిది, మా దగ్గర అటువంటి సాధనాలు లేవు, అటువంటి సామర్థ్యం మా దగ్గర లేదు అని అంటే అప్పుడు నువ్వేం చెయ్యి? నా యందే సగుణ బ్రహ్మమునందు మనస్సును సమర్పించి నన్ను ఉపాసించు. ఆ విధంగా చేసినట్లయితే నీకు అతి శీఘ్రంగా సంసార సాగరం నుంచి బయటపడేస్తాను, ఉద్ధరిస్తాను అన్నాడు. అయితే ఇక్కడ కూడా మనం భ్రాంతిలో పడవద్దు. ఎట్లాగూ ఆ కృష్ణున్నో, రామున్నో, ఆ దేవి, గణపతి, రుద్రుణ్ణి మనం సగుణ ఉపాసన చేసినట్లయితే ఇక భగవంతుడు డైరెక్ట్గా మనల్ని ముక్తులను చేస్తాడు అని భ్రమలో పడవద్దు. ఇదొక ప్రవచన వాక్యం. మళ్ళీ చివరికి జ్ఞానం దగ్గరికే పోవాలి, అక్కడి నుంచే పోవాలి. జ్ఞానం నుండే ముక్తి. అయితే ఇప్పుడు మరి సగుణ ఉపాసన చేసిన యొక్క ఫలం ఏమిటి అని అంటే మనకు అంతఃకరణ శుద్ధి, చిత్త ఏకాగ్రత కలుగుతుంది. ఆ తర్వాత ఆ భగవంతుడు మనల్ని నేరుగా
ఆ సద్గురు దగ్గరికి చేరుస్తాడు. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు దగ్గరికి చేరుస్తాడు, సత్శాస్త్రాన్ని మనకు అందిస్తాడు. ఆ తర్వాత ఇక నువ్వు స్వతహా ప్రయత్నం చేసి ముక్తుడు అవుతావు. ముక్తి మాత్రం తథ్యం, ఇది సత్యమే, కానీ డైరెక్ట్గా కాదు. అక్కడ కూడా క్రమం ఉంటుంది. మళ్ళా జ్ఞానం ద్వారానే పోవాలి అంతే, ఎందుకంటే ద్వారం ఒకటే ఉంది. నాణ్యపంథ విద్యతే అయిన ఇంకో మార్గం లేదు. అందుకని మరి ఈ క్రింది సాధనలు చెప్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే మనల్ని ప్రోత్సహించడానికి. ఆయన నీకు ఇది సాధ్యం కాకపోతే ఇగో ఇది చేసుకో, ఇంకా సులభం ఉంటుంది. ఒకవేళ అది నీకు సాధ్యం కాకపోతే మరీ చిన్న సాధన చెప్తా, అది చేసుకో అని ఈ విధంగా మనల్ని బుజ్జగించుకుంటూ పోతున్నాడు భగవంతుడు. కానీ మొత్తం మీద ప్రయాణం నడవక తప్పదు, అక్కడికే పోవాలి, అదే మార్గం గుండా పోవాలి. మోక్షానికి ఒకటే ఒక ద్వారం ఉంది, ఇంకో ద్వారం లేదు. నేను అట్లా చుట్టూ తిరిగి వస్తా అంటే నడవది, ఇదే ద్వారం నుంచి పోవాలి. ఏ విధంగా చిన్న పిల్లవాడిని బుజ్జగించుకుంటూ తల్లి నడిపించుకుంటూ పోతుంది కదా, వాడిని ఎత్తుకోవడానికి వీళ్ళే, ఎందుకంటే వాడు 5-6 కిలోలు ఉన్నాడు, 10 కిలోమీటర్లు నడవాలి. వాడిని ఎత్తుకొని ఎలా నడుస్తుంది? అదివరకే ఇంకో చిన్న పిల్లవాడు ఉన్నాడు, 6 నెలల పిల్లవాడు, వాడిని ఇదివరకే ఎత్తుకుని ఉన్నది. మరి వీడు 4-5 నెలల పిల్లవాడు ఉన్నాడు, మరి వీడిని కూడా ఎత్తుకొని నెత్తి మీద మూట పెట్టుకొని ఆమె ఎట్లా నడవగలదు? నడవలేదు. అందుకని వాడిని బుజ్జగించుకుంటూ మెల్లగా తీసుకెళ్తుంది అనమాట. ఓ బిస్కెట్ ఇచ్చుకుంటా, ఓ పండు ఇచ్చుకుంటా, ఏదో ఒకటి తినబెట్టుకుంటా మనం బుజ్జగించుకుంటూ, అగో ఇక్కడే ఉన్నదిరా మన అమ్మోళ్ళిల్లు, ఆ చెట్టు కనపడుతుంది చూడు అక్కడ, ఆ చెట్టు కన్నా ఉన్నదిరా అని బుజ్జగించుకుంటూ తీసుకెళ్తుంది. ఆడికి పోయిన తర్వాత ఆడ అమ్మోళ్ళిల్లు లేదు, ఇంకా ముంగట ఉన్నది. మళ్ళీ చెప్తుంది, అగో ఆడ జెండా కనపడుతుంది చూడు, ఆడ గుడి కనపడుతుంది చూడు, అక్కడనే ఉన్నదిరా మన అమ్మోళ్ళిల్లు, దా అని మళ్ళీ ఒక బిస్కెట్ ఇచ్చి మళ్ళీ మెల్లగా నడిపించుకుంటూ పోతుంది. అగో ఇదే అన్నమాట. శాస్త్రం కూడా మన తల్లిలాగా మనల్ని మెల్లమెల్లగా తీసుకెళ్తుంది. జపం చేసుకో, తపం చేసుకో, యజ్ఞం చేసుకో, యాగం చేసుకో, తీర్థయాత్రలు చేయి, దానం చేయి, ధర్మం చేయి అని అనేక ఉపాయాలు చెప్పింది. కానీ వాటితోనే మోక్షం లేదు, జ్ఞానంతోనే మోక్షం, అక్కడికే పోవాలి. మరి ఇవన్నీ ఉపాయాలు దేనికోసము అంటే ఆ జ్ఞానాన్ని పొందడం కోసము, మన అంతఃకరణ శుద్ధి కోసము, చిత్త ఏకాగ్రత కోసం ఇవన్నీ సాధనాలు. ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధిపడి చిత్త ఏకాగ్రత అయిందనుకో, అప్పుడు మనకు ఆ సాక్షాత్ భగవంతుడే మనకు సద్గురువును సత్శాస్త్రాలను చూపిస్తాడు, తీసుకెళ్తాడు కదా. ఆ పరీక్షణ్ మహారాజుకు 7 రోజుల్లో నేను చనిపోతాను అని చెప్పగానే వెంటనే అతడు విరక్తుడైపోయినాడు. ఈ రాజ్యం వద్దు, ఈ భోగాలు వద్దు, నాకు ఏదొద్దు, నాకు జ్ఞానం కావాలి, నేను ముక్తుని కావాలి అని పోయి గంగా నది తీరంలో కూర్చున్నాడు. అప్పుడు భగవంతుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఏ భగవంత, నాకు ముక్తికి ఉపాయం చెప్పు, ముక్తికి దారిని చూపెట్టు అని భగవంతుని స్మరణ చేసుకుంటూ ఉంటే అప్పుడు సుఖ మహర్షిని మెల్లగా పంపించాడు భగవంతుడు ఆయన దగ్గరికే. ఆయన పుణ్యం అధికంగా ఉన్నది కాబట్టి గురువే ఆయన దగ్గరికి పోయినాడు కదా. బ్రహ్మ విద్యానంద స్వామి దగ్గరికి వచ్చినట్టు ఆయన వచ్చిండు కదా ఇక్కడికి. అట్లా నీ పుణ్యం బాగున్నదని వచ్చిండు కదా, నీ పుణ్యం బాగున్నదని ఆయన వచ్చిండు. లేకపోతే పుణ్యం తక్కువ ఉంటే మనమే గురువు దగ్గరికి పోవాల్సి ఉంటుంది అది. అందుకని సుఖ మహర్షిని స్వయంగా భగవంతుడు పరీక్షణ్ మహారాజు దగ్గరికి పంపించాడు. అప్పుడు పరీక్షణ్ మహారాజుకు ఆ సుఖ మహర్షి జ్ఞానబోధ చేసి భాగవతాన్ని బోధించి అతన్ని ముక్తుని చేశాడు. ఒకవేళ పుణ్యం తక్కువ ఉన్నదనుకో మనల్నే గురువు దగ్గరికి పంపిస్తాడు. గురువు మన దగ్గర రాడు, మనమే పోవాలి వెతుక్కుంటూ కదా. అదనమాట. మొత్తం మీద ఏనకైనా ప్రకారేనా గురువును మన దగ్గరికైనా పంపిస్తాడు, లేదా మనల్ని గురువు దగ్గరికైనా పంపిస్తాడు. మొత్తం మీద గురువుతో సంబంధం చేయిస్తాడు. ఎప్పుడు సగుణ ఉపాసన చేస్తే ఆ తర్వాత గురువుని ఆశ్రయించి ఇక మనము శ్రవణం మననం నిధిధ్యాసన చేసి జ్ఞానాన్ని పొంది ముక్తిని పొందాల్సినటువంటి కర్తవ్యం మనకు ఉంటుంది. అందుకే శ్రోతవ్యం మంతవ్యం నిధిధ్యాసితవ్యాన్ని కర్తవ్యాన్ని బోధించింది ముముక్షు శాస్త్రం. ఈ విధంగా ఒక గొలుసులాగా ఉంటుందన్నమాట మన యొక్క సాధన. ఒకదాని తర్వాత ఒకటి. ఏ విధంగా మనం మిద్దె మీదకి పోవాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోవాలి పడుతుంది. ఒకసారి ఎగిరి దుంగుతామే దాని మీద, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోవాలి. అట్లా ఈ పరమార్థ సాధన కూడా అట్లే ఉంది. మొట్టమొదలు నామస్మరణ కాంచి మొదలు, లేదా ఇంకా అంతకంటే మొదలు దానము ధర్మము తీర్థయాత్రలు తిరిగేది అదా ఇంకా బహిరంగ సాధన. దాన ధర్మాలు చేసుకోవాలి, తీర్థక్షేత్రాలు తిరగాలి. అవన్నీ చేసిన తర్వాత మెల్లగా ఎవరన్నా ఒక మహాత్ముడు కలిసి నీకు నామం ఇస్తాడు, ఒక ఉపదేశం చేస్తాడు, ఈ జపం చేసుకో ఈ నామాన్ని అని అంటాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా ముందు సాధనాలు మనకు దొరుకుతూ ఉంటాయన్నమాట. ఇట్లాంటి జన్మలు ఎన్నో పోయినాయి, మనకు తెలియదు. ఇటువంటి జన్మలు ఎన్నో పోయినాయి. దాన ధర్మాలు చేసుకుంటూ తీర్థక్షేత్రాలు తిరుగుకుంటూ ఏవేవో సాధనాలు చేస్తే ఈరోజు దేవానంద స్వామి దొరికండు మనకు.
ఉట్టిగానే దొరకలే మనకు. ఎన్నో జన్మలు గడిచిపోయినాయి పూర్వజన్మల్లో. ఆ పుణ్యం ఉన్నదనే ఇప్పుడు దేవానంద స్వామి దొరికిండు, విష్ణు దేవానంద స్వామి దొరికిండు మనకు కదా. మరి పట్టిండ్రు గట్టిగా పట్టుకోండి. పట్టు పట్టక రాదు, పట్టి విడువక రాదు, పట్టెనేని బిగుయ పట్టవలెను, పట్టి విడుచుట కంటే ప్రాణం విడుచుట మేలు, విశ్వదాభిరామ వినురాగారు కదా. మరి పట్టినరేదో గట్టిగా పట్టుకోండి, జారిపోనియకుర్రి. సరే, ఇక వాళ్ళ పుణ్యం మీ పుణ్యం ఇక ఎట్లుంటుంది అన్నమాట. 4 నెలలు అయితే గడవని, ఆ తర్వాత ఈశ్వరుని కెరక కదా. అందుకని మరి సగుణ ఉపాసన ఎందుకు చేయాలి అంటే మన అంతఃకరణ శుద్ధి కావడానికి. చిత్తం చంచలం ఉన్నది, ఆ చంచలత్వం పోయి ఏకాగ్రతను పొందడానికి సగుణ ఉపాసన చెయ్యాలి. తర్వాత 8వ శ్లోకం చదవండి. మయ్యేవ మనాథత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అథ ఊర్ధ్వం న సంశయః. మయి ఏవ, మయి అంటే నాయందే, ఏవ అంటే కొత్తయి చేసి చెప్పినట్టు. మయి ఏవ అంటే నాయందే, మయి అంటే నాయందు, ఏవ అంటే కొత్తయి చేసి చెప్పినట్టు నాయందే. మన ఆదస్వ, మనసును ఉంచుము అంటాడు. ఆదస్వ అంటే మనసును బయట ప్రాపంచిక విషయాల నుంచి తీసుకొచ్చి నాయందు ఉంచుము అంటాడు. ఆదస్వ. మయి బుద్ధిం నివేశయ, నాయందే నీ యొక్క బుద్ధిని నిలుపుము. అత ఊర్ధం, అటు పైన మయ్యేవ నాయందే నివసిష్యసి, ఇక నువ్వు నాయందే నివసిస్తావు. అంటే నీ యొక్క మనస్సును, నీ యొక్క బుద్ధిని నాయందే గనక నిలిపినట్లయితే ఆ తర్వాత నువ్వు నాయందే నివసిస్తావు, నాయందే ఉంటావు. ఇందులో సంశయం లేదు అంటాడు. న సంశయ, సంశయం లేదు. మనోబుద్ధ్యాది ఇంద్రియములను పరమాత్మ ధ్యానంచే లయపరుచుట ఉత్తమ పక్షము. ఇది ప్రకృతి నశించిన జీవులకే సాధ్యపడును, కావుననే మొదట చెప్పుటకు కారణమైంది. అలా మనస్సును, బుద్ధిని, ఇంద్రియాలను పరమాత్మ ధ్యానం చేత పరమాత్మ యందు లయం చేయుట ఇది ఉత్తమ పక్షము అంటాడు. అందుకే మొట్టమొదటి చెప్పినాడు, ఈ మనస్సును, ఇంద్రియాలను, బుద్ధిని నా యందు సంలగ్నం చెయ్యి అంటాడు. అయితే ప్రకృతిని జయించినటువంటి వాడే పరమాత్మ యందు మనస్సును, బుద్ధిని, ఇంద్రియాలను లగ్నం చేయగలడు, ప్రవేశింపజేయగలడు, నివేశం చేయగలడు. ప్రకృతిని జయించకపోతే వాంతోని కాదు. ప్రకృతి అంటే ఏంది? శబ్దాది విషయాలే, ప్రపంచమే ప్రకృతి, దేహమే ప్రకృతి. ఈ దేహాన్ని జయించాలి అంటే దేహాన్ని తపం చేత, జపం చేత, దీన్ని కాయేంద్రియ శోషణం తపహ అని చెప్పిన ప్రకారంగా ఉపవాసాది వ్రతాల చేత, జపం చేత ఈ శరీరాన్ని శుష్కింపజేసి దీనిలో ఉన్నటువంటి మస్తి ఏదైతే ఉన్నదో అదంతా తీసేయాలి. ఎందుకంటే కమ్మకమ్మగా తింటే శరీరం చెప్తే వింటుందా చెప్పండి? చిత్తం వింటుందా? అది అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది విషయాల వెంబడి. అందుకని ఆహార విహారాలు కూడా నియమం చేత ఉండాలి కదా. భగవంతుడు చెప్పాడు కదా 6వ అధ్యాయంలో, యుక్తాహార విహారాయ యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అని చెప్పాను. ఆహారము నియమబద్ధంగా ఉండాలి, విహారము నియమబద్ధంగా ఉండాలి, మాట్లాడేది కూడా నియమబద్ధంగా ఉండాలి. ఏమంటే అదే బడబడ మాట్లాడొద్దు. వాడు ఎదుటి మందలేకున్నా కానీ ఎవరా ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నా మాట్లాడుతూనే ఉంటాడు వాడు. అవసరం ఏమొచ్చింది? వాడు అడిగితే చెప్పు, ఏదన్నా అడిగితే చెప్పు. వాడు అడగమందుకే ఇక రామాయణం మొదలు పెడతాడు. ఇట్లాంటి వాళ్ళు మా దగ్గరికి ఎంతోమంది వస్తారు. వాళ్ళకైతే చెప్తారు కానీ మేము చెప్పింది వినరు వాళ్ళు కదా. మరి మహాత్ముల దగ్గరికి వచ్చి మనం ఏదన్నా ఒకటి నేర్చుకొని పోవాలి, ఒక సాధన. మరి భగవంతుని ఎలా పొందాలి, ఏ విధంగా సాధన చేయాలి, ఉపాయం ఏమిటి అని తెలుసుకోవాలి కదా. వాళ్ళు ఏదేదో గొప్ప ఘనకార్యాలు చేసినట్టు మేము ఈ కార్యక్రమం చేసినాం, మేము అది చేసినాం, ఇక్కడ పోయినాం, ఆ మహారాజుని పిలిపించినాం, ఈ మహారాజుని పిలిపించినాం అని వాళ్ళ గొప్పతనాలే చెప్పుకుంటారు కానీ మాది ఏమి వినరు వాళ్ళు. అలా బడబడి మాట్లాడతారు. ఎందుకు? ఏమవసరం? మహాత్మునికి అవసరం అవన్నీ నువ్వు చెప్పేది? ఏమవసరం? మహాత్ముని దగ్గరికి వచ్చినావు, నువ్వు బాగుపడి ముచ్చట అడుగు ఏదన్నా ఉంటే. అది అడిగారు. ఒకవేళ మేము చెప్పినామనుకో చెయ్యరు. బరే సరే మహారాజ్ సరే చేస్తాం అనుకుంటాడు వాడు. అంతే, వాని పని వాడే చేస్తాడు కానీ మేము చెప్పింది వినడే వాడు. అట్లా వింటే ఎంతోమంది బాగుపడుతుంటారు. ఇంతవరకు ఎవడు వినడు కాబట్టి లోకం గిట్ల అయిపోయింది. చెప్తే వినకుంటే చెడిపోతాడు, అంతే కదా. అది అందుకని ప్రతి వ్యాపారం కూడా సంయమనం కలిగి ఉండాలి. మనం చేసే ప్రతి చేష్ట కూడా నియమబద్ధంగా ఉండాలి. అధికంగా చేయొద్దు, పూర్తిగా తక్కువ కూడా చేయొద్దు. భోజనం చేయాలి. ఎంత చేయాలి?
కడుపులో పట్టేగాడికి జీవించడానికి ఎంత ఉపయోగం అంత తినాలి. అధికంగా తిన్నామనుకో అజీర్ణం అవుతుంది. మొత్తమే తినలేదనుకో శరీరమే పనికి రాకుండా పోతుంది. ఇక నువ్వు సాధన ఏం చేస్తావు? అందుకని యుక్తాహారం అన్నాడు. యుక్తం అంటే ఎంత యోగ్యం, ఎంత అవసరం అంత ఉండాలి, లిమిట్ ఉండాలి. అందువల్ల మరి మనస్సును, బుద్ధిని, ఇంద్రియాలను అన్నిటిని కూడా మన అదుపులో పెట్టుకొని ప్రకృతిని జయించాలి అంటాడు. అటువంటి వానికే ఈ పరమాత్మ యొక్క ధ్యానం సాధ్యపడుతుంది. అందుకే భగవంతుడు ఇక్కడ నాయందే మనసును, బుద్ధిని సంలగ్నం చెయ్యి, నా యొక్క ధ్యానమే చెయ్యి అని భగవంతుడు చెప్పినాడు. ఇక్కడ ఇట్టి స్థితి ఎప్పుడు కలుగునో అప్పటి నుండి మనసు పరమాత్మ భావన యందే సదా నిలకడగలిగి ఉండు. ఎప్పుడైతే మనసును, బుద్ధిని, ఇంద్రియాలను అదుపులోకి తీసుకొని నియమనం చేసి పరమాత్మ యందు నిలకడ చేయగలిగే సమర్థుడు అవుతావో అప్పుడు ఇక నీ మనసు బయటకు పొమ్మన్నా కానీ పోదుగా, ఎల్లప్పుడూ అంతర్ముఖమై ఉంటుంది, ఆత్మచింతన చేస్తూ ఉంటుంది. అప్పుడు భగవంతుడు నేను తప్పకుండా భవసాగరం నుంచి ముక్తుని చేస్తాడు అని 8 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం. తర్వాతి శ్లోకం నుంచి సాయంత్రం నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.